నమస్తే, వెల్కమ్ టు ధర్మయుద్ధం. నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. సో లాస్ట్ కొన్ని ఇయర్స్ బ్యాక్ అనుకుంటా కాకినాడలో, రాజమండ్రిలో అలాంటి ఏరియాస్లో హిందూ ఆలయాలపైన యథేచ్ఛగా కొన్ని వందల ఆలయాలపైన రాళ్ళు రువ్వడము అండ్ ఆలయాలపైన అశుద్ధం పోయడము ఇలాంటి సంఘటనలు జరుగుతున్నప్పుడు ఒక ట్రాన్స్జెండర్ ఒక తల్లి రోడ్డు మీదకి వచ్చి అక్కడున్న హిందువుల్ని మీరు అసలు నిజమైన కొజ్జాల మేం కాదు, మీరు నిజమైన కొజ్జాలు అనేసి గాజులు వేసుకోండి అనేసి చెప్పింది. సో ఆ తల్లి ఆ సుబ్బలక్ష్మి, ఆమె పేరు, ప్రజెంట్ మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నిజంగా ఆమెని ఇంటర్వ్యూ చేస్తానా లేదా అనేసి అనిపించింది. బట్ ఆ వీడియో ఎప్పుడైతే వైరల్ అయిందో దాని తర్వాత అక్క గురించి తెలుసుకోవడము ఇవన్నీ జరిగాయి. కొన్ని రోజులు మేము మాట్లాడుకున్నాము. నిజంగా హిందూ ఆర్గనైజేషన్స్తోని ఎలా ఉంది, ఎందుకు ఇక్కడ హిందూ ఆర్గనైజేషన్స్ అండ్ హిందూ ధర్మం గురించి ఆమె పోరాటం చేయాల్సి వచ్చిందో ఆమె మాటలు విందాం. అక్క నమస్తే. జై శ్రీరామ్, భారత్ మాత జై శ్రీరామ్. ఎలా ఉన్నారు? చాలా చాలా బాగున్నాను. సో మీ వీడియో ఒకటి వైరల్ అయింది అప్పట్లో. సో మీరు కొంతమంది అంటే అక్కడ కాకినాడ అనుకుంటారు, కాకినాడకు సంబంధించిన ఏరియాలో ఎవరైతే ధర్నా చేస్తున్నారో అక్కడ మధ్యలో స్వామి టెంపుల్లో ఆంజనేయ స్వామి మీద పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఆ విషయంపై గట్టిగా మాట్లాడడంలో అదొక్కటే కాదు, అంటే చాలా 3-4 సంవత్సరాల కింద అనుకుంటా ఇది జరిగింది. సో అప్పుడు వరుసగా హిందూ ఆలయాలపైన హిందూ విగ్రహాలు ఎక్కడైనా కనిపించినా కూడా అశుద్ధం పూసేసి వెళ్ళిపోయే కొన్ని బ్యాచ్లు తయారయ్యాయి. బట్ వాళ్ళందరినీ పిచ్చోళ్ళు అనేసి ముద్ర వేసేసారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చెప్పండి, అంటే మాకు కనిపించిన సుబ్బలక్ష్మి ఒక ఫైటర్, ఒక ట్రాన్స్జెండర్. నిజంగా చాలామంది ట్రాన్స్జెండర్స్ కనిపిస్తే పారిపోతారన్నమాట. బట్ మీరేంటంటే మధ్యలో వచ్చేసి అందరిలాగా మేము ఉండము, మేము ధర్మం గురించి ఫైట్ చేస్తాము, మా లోపల కూడా ధర్మం గురించి మాట్లాడే గుణాలు ఉంటాయి అనేసి అయితే మీరు ముందుకు వచ్చారు. అక్కడ ప్రతి ఒక్కళ్ళు ఈ తెలుగు రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కళ్ళు మీ గురించి పోస్టులు పెట్టారు. కనీసం ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అనేసి చాలా మంది మాట్లాడినారు మీ గురించి. ఒరిస్సా, అలాగే కర్ణాటక, అమెరికా వాళ్ళు కూడా చూసారు. అమెరికా ఉన్న మన తెలుగు వాళ్ళు కూడా చాలా మంది నిజంగా చాలా మెచ్చుకున్నాం మేమైతే. సో ఇప్పుడు ఇంటర్వ్యూ కుదిరింది. 3-4 ఇయర్స్ తర్వాత మీతో మెల్లిమెల్లిగా మాట్లాడుతూ మీకు ముందుగా చిన్న సారీ. అయ్యో పర్లేదు అక్క, ఎందుకంటే గత సంవత్సరం నుంచి అడుగుతున్నా, నేను టైం ఇవ్వలేకపోయాను ఈ ధర్మం కోసం కాబట్టి. అది మీరు ఎప్పుడు అంటే ఇప్పుడు ఆంధ్రాలో వరుసగా జరుగుతున్న దాడులు ప్రతి ఒక్క చోట అయితే అక్క ప్రత్యక్షమైపోతాయి అన్నమాట. సో అలాంటిది మనకి ఇంకా టైం ఇవ్వాలా ఇవ్వద్దా అన్నది అది ఇంకా దేవుడి చేతిలోనే ఉంది. సో ఎట్టకెలకి మనం ఫైనల్గా ఈరోజు అయితే ఇంటర్వ్యూ చేస్తున్నాము. అక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. ఈ ఇష్యూస్ అన్నవి సెకండరీ తీసుకుందాం మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ గురించి చెప్పండి. మాకు తెలిసిన సుబ్బలక్ష్మి ఒక ఫైటర్గా ఇప్పుడు పరిచయం. బట్ సుబ్బలక్ష్మిని ఎవరైతే చూడలేదో ఆ కోణం ఏంటి, అసలు చిన్నప్పటి నుంచి ఎలా ఉండేవాళ్ళు? అండ్ మీ నేటివ్ రాజమండ్రి, కాకినాడ? రాజమండ్రికి ఒక 40 కిలోమీటర్ దూరంలో పోచమ్మగండి, అల్లూరు సీతారామరాజు జిల్లా, దేవపట్నం మండలం. అక్కడ నేను పెరగడం, చదువుకోవడం. అక్కడి నుంచి నాకు ఒక 10, 12, 13 సంవత్సరాలు వచ్చేటప్పటికి హార్మోన్స్ ప్రాబ్లం వల్ల నేను పారిపోయి రాజమండ్రి వచ్చి రాజమండ్రిలో ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో కలిసి అలాగలాగా ట్రాన్స్జెండర్గా మారడం జరిగింది. తర్వాత ఇంకా నార్మల్గా మా ఇజ్రాయల్ కమ్యూనిటీతో కలిసి ఉండడం, అప్పుడు అలాగే భిక్షాటనకి వెళ్ళడం. మా జీవనోపాధి ఎలాగైతే ట్రాన్స్జెండర్స్ ఉపాధి ఉంటుందో ఆ విధంగా కొన్నాళ్ళు ఉన్నాను. కానీ కొంతకాలం తర్వాత ఏమైందంటే నన్ను కోర్కెలకి కొంతమంది మా చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న వాళ్ళు నన్ను క్రిస్టియన్లోకి మార్చారు. అంటే మాకు సమస్యలు అనేవి ఉంటాయి ప్రతి ఒక్కరికి. ముందుగా నేను ఒక విషయం చెప్పలేదు. శ్రీ ఆదిపట్ల శ్రీకళాపీఠం సంస్థలో నేను రాజమండ్రి జిల్లాలో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో బాధ్యతలు తీసుకుని నేను హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాను. అలాగే రాష్ట్రీయ హిందూ వాహిని సంఘటన్ హిందూ సంస్థ, ఆ సంస్థలో స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా సంబంధించిన సంఘటనలో ఆంధ్రాకి మీరు చూసుకుంటున్నారు. స్టేట్ వైస్ ప్రెసిడెంట్గా నాకు బాధ్యతలు ఇచ్చారు. అది చాలా సంతోషకర విషయం. నేను ఇంత స్థాయికి ఎదుగుతానని చెప్పి అసలు నేను ఎప్పుడు కూడా కలలో కూడా అనుకోలేదు. నన్ను చాలా మంది చేదరించుకునే వాళ్ళు చాలా చిన్న చూపు చూసేవారు. కానీ ఈరోజు భగవంతుడు నేను క్షమాపణలు చెప్తున్నాను. ఎందుకంటే నాకు కొంచెం ఎలానో అనిపిస్తుంది ఈ మాట అనడానికి. ఒక ట్రాన్స్జెండర్ అనేసరికి చాలా మంది చీదరించుకుని మీరు చెప్పినట్టు. బట్ కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, బట్ అందరూ అలా ఉండరు. నన్ను చాలామంది మా బంధువులు కానీ, స్నేహితులు కానీ,
అందరూ కూడా నన్ను బాగా చిన్న చూపు చూసేవారు. హేళనగా మా ట్రాన్స్జెండర్స్ కమ్యూనిటీలో కూడా కొంతమంది పెద్దవాళ్ళు ప్రేమగా ఉండేవారు, కొంతమంది చాలా చిన్న చూపుగా చూసేవారు. కానీ ఈరోజు భగవంతుడు నేను ధర్మాన్ని నమ్ముకుని ధర్మం కోసం పనిచేస్తున్నాక ఈ స్థాయికి నేను వచ్చాను, మీ కళ్ళ ముందు నేను ఉన్నానంటే నిజంగా ధర్మమే ఈ రోజు నన్ను ఎక్కడికి వచ్చేపెట్టింది. మహాభారతంలో అర్జునుడు ఎవరు? ఆయన కూడా ఒకనొక టైంలో ధర్మరక్షణ కోసము చేయాల్సింది అదే కదా, అంటే ఆ అవతారం ఎత్తాల్సి వచ్చింది. దేవుడు మిమ్మల్ని అందుకోసమే కదా తీసుకొచ్చింది. కానీ నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఇప్పుడైతే నేను అసలు ట్రాన్స్జెండర్గా ఎందుకు పుట్టానా అన్న ఫీలింగ్ లేదు. ట్రాన్స్జెండర్గా పుట్టడమే మేలని నాకు అనిపిస్తుంది. చాలా హ్యాపీగా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఎందుకు? ధర్మం కోసం పనిచేస్తున్నా. అదే ఒక సామాన్యుడు, ఒక పురుషుడిగాను ఒక స్త్రీగాను పుట్టుంటే ధర్మం కోసం గట్టిగా ఫైట్ చేయలేకపోతున్నాను. వెనకాల నా ఫ్యామిలీ కోసం జడవలసిన పరిస్థితి ఏర్పడు. నా స్వార్థం, నా సంపాదన, నా ఆస్తులు, నా అంతస్తులు, నా బిల్డింగులు, నా పొలాలు, పొట్లు, ఇట్ల కోసం స్వార్థంగా ఆలోచించేదాన్నేమో. అంతేగా పుట్టినా దాని తర్వాత పెళ్లి చేసుకొని సెటిల్ అవ్వాలి అనేసి కొన్ని టెన్షన్స్ ఉంటాయి. అమ్మాయిగా పుట్టి ధర్మరక్షణ గురించి నడుస్తున్నప్పుడు నా మొగుడు ఏమనుకుంటాడు, లేకపోతే మా అత్త వాళ్ళు ఏమనుకుంటారు అనేసి ఇవన్నీ ఉంటాయి. బట్ మీకు ఆ బంధాలు అయితే కనీసం ఉంటాయి కదా, అమ్మా నాన్న వాళ్ళు ఉన్నారు. నాన్న లేరు, అమ్మ ఉన్నారు, అన్నయ్యలు ఉన్నారు, అందరూ ఉన్నారు. కానీ ఇలా ఉన్నాను కాబట్టి నేను ఫ్రీగా స్వేచ్ఛగా తిరగగలుగుతున్నాను, ఎక్కడికైనా పోరాటాలకు వెళ్ళగలుగుతున్నాను. ఎవరన్నా మన ధర్మం జోలికొస్తే తాట తీస్తాను కబడతారని చెప్పి శబ్దాలు చేయగలుగుతున్నాను. అదే ఒక ఫ్యామిలీతో ఉంటే నేను అలాగ పోరాటం చేయలేకపోతున్నామో. అందుకని నేను ఇలా పుట్టడం, నా ధర్మం కోసం పనిచేయడం నాకు చాలా గర్వంగా ఉంది, హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మరో జన్మ అంటూ ఉంటే భగవంతుడు ఖచ్చితంగా మళ్ళీ నాకు ఇదే జన్మ ఇస్తే ఇంకా హ్యాపీ. ధర్మరక్షణ కోసం ఏం కాదు, పర్లేదు, మళ్ళీ పుట్టే పర్వాలేదు. సో ఐ థింక్ ఈ వీడియో మొత్తం నేను చేతులు ఎత్తుతూనే ఉంటాను అనుకుంటా. ఎందుకంటే ధర్మరక్షణ గురించి మన ధర్మాన్ని మనం కాపాడుకోవాలి. మన ఇల్లుని ఎలా కాపాడుకుంటామో, మన ఫ్యామిలీని ఎలా కాపాడుకుంటామో, మన ఇంటిని మన సంసారాన్ని ఎలా అభివృద్ధి పరచాలని ఆలోచిస్తామో అంతకంటే డబల్ త్రిపులు మన ధర్మాన్ని రక్షించుకుంటేనే మన ఆస్తులు, అంతస్తులు, బిల్డింగులు, మన ఫ్యామిలీ, మన ప్రాణాలు కూడా మన భారతదేశం స్వేచ్ఛగా ఉంటుంది. నా ఆస్తి, నా అంతస్తులు, నా బిల్డింగులు, నా పొలాలు, నా పుట్లను ఇవన్నీ సంపాదించుకున్న ధర్మం లేకపోతే ఇవన్నీ నాశనం అయిపోతాయి. ధర్మో రక్షతి రక్షత. ధర్మాన్ని కాపాడుకుంటే ధర్మం నిన్ను కాపాడుతుంది. ఆ ధర్మాన్ని నమ్ముకున్నాను కాబట్టి, ఆ ధర్మం రుచి నేను చూశాను కాబట్టి ఆ అనుభవంతో చెప్తున్నా. ధర్మాన్ని మీరు కాపాడుకోండి, ఆ ధర్మం మిమ్మల్ని ఖచ్చితంగా కాపాడుతుంది. మీ వెంబటే ఉంటుంది ధర్మం. ధర్మం పట్ల బాధ్యత లేకుండా స్వార్థంగా, అసూయగా, ద్వేషంతో, పక్షపాతంతో మీరు ఆలోచించుకున్నారనుకో, మీ ఆస్తులు, అంతస్తులు కూడా ఏవి ఉండవు. నాకు తెలిసి నేనైతే ఇప్పుడున్న నా ఆస్తులు, అంతస్తుల కోసం ఆలోచించను. నాకు తింటాకు ఉందా, ఉంటాకు ఉందా, నా ఖర్చులకు ఉన్నాయా, చాలు, హ్యాపీ. ఇంకంతే. మనిషికి ఏం కావాలంతే. నేను పోయేటప్పుడు ఆస్తులు, అంతస్తులు నేను పట్టుకెళ్ళను, తీసుకెళ్ళను. ఎవ్వరూ పట్టుకెళ్ళరు. పెద్ద పెద్ద మహానుభావులు, అమరకోటీశ్వరులు ఉన్నారు, వాళ్ళు ఏమైనా పట్టుకుపోయారా? ఎవ్వరు పట్టుకెళ్ళరు. కాబట్టి ధర్మం ఉంటుంది. మన ముందు, మన ముత్తాతల ముందు ఇప్పటి నుంచి కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి మన సనాతన ధర్మం ఉంది. మనం చనిపోయే కూడా ఉండాలి. అంటే మనం ధర్మం పట్ల బాధ్యతగా ఉండాలి. సో హిందూ ధర్మంలో ఉన్నారు కాబట్టి మీరు ఇదంతా మాట్లాడుతున్నారా, లేకపోతే ఇంతకుముందు చెప్పినట్టు క్రిస్టియన్గా కూడా ఉన్నాను అనేసి క్రిస్టియన్గా మార్చింది ఎవరు మిమ్మల్ని? మా చుట్టుపక్కల మా అక్కలు ఒక 10 years బ్యాక్. 10 years బ్యాక్. అచ్చా. మా అక్కల ఇంటి దగ్గర ఉండేదాన్ని. ట్రాన్స్జెండర్గా మారిన తర్వాత కొన్ని సమస్యల వలన అక్కడ ఉంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు క్రైస్తవులు. దేవుని నమ్ముకో, చర్చికి రా నువ్వు. ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండే మీకు? మామూలుగా అందరికీ సమస్యలు ఉంటాయి, అందరికి ఉంటాయి. మళ్ళీ స్పెషల్గా ఏమి ఉండవు కదా. మనిషి కన్నాక సమస్యలు ఖచ్చితంగా 100% వస్తే ఉంటాయి, పోతుంటాయి. సముద్రంలో అలలు వస్తూ ఉంటాయి, పోతుంటాయి. మనిషి జీవితంలో కష్ట సుఖాలని వస్తుంటాయి, పోతుంటాయి. ఇవి గమనించుకొని మన ధర్మం పట్ల మన బాధ్యతగా ఉండాలి. నాకు అసలు కష్టాలే రాకూడదు, నాకు బాధలే రాకూడదు, నేను ఎప్పుడు సుఖంగా ఉండాలి అనుకుని మతం మారిపోతే ఈ ధర్మాన్ని, ఈ దేశాన్ని, ఈ తల్లిదండ్రులు, కుటుంబాన్ని, ఈ సనాతన ధర్మాన్ని ద్వేషించడానికి మతం మారిపోవాలి. మారిన తర్వాత మీ ప్రాబ్లమ్స్ ఏమన్నా సాల్వ్ అయ్యాయా? ఏం కాదు, మామూలే. మీకైనా నాకైనా ఒక చిన్న సమస్య వస్తుందండి. వచ్చిన తర్వాత 1 రోజు, 2 రోజులు ఉంటుంది, 3 రోజులు ఉంటుంది, లేదా 4 రోజులు ఉంటుంది, లేదా నెల ఉంటుంది. తర్వాత అది మళ్ళీ కామన్ అయిపోద్ది, సాల్వ్ అయిపోతుంది, ఖచ్చితంగా ఉండదు. అది మళ్ళీ నెక్స్ట్ వేరే వస్తుంటాయి కదా. ఇప్పుడు ఒకరోజు, ఈరోజు మంగళవారం, నెక్స్ట్
బుధవారం, తర్వాత లక్ష్మీవారం. అలాగే మనకి సమస్యలు వస్తుంటే పోతుంటాయి. దీనివల్ల దీన్ని క్యాచ్ చేసుకున్న పాస్టర్లు ఏం చేస్తారంటే చక్కగా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, క్రైస్తవులకి చర్చిల్లో ఏం చెప్తారంటే, నువ్వు కాదు, నీ కుటుంబము, నీ పిల్లలు, నీ తాత ముత్తాతలు కానించి నమ్ముకోలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు దేవుడు నమ్ముకోవాలి, లేకపోతే నరకానికి వెళ్ళిపోతావు, వాళ్ళు నరకానికి పోయారు, మీరు నరకానికి వెళ్ళకోకుండా ఉండాలంటే మీరు అగ్నిలో పురుగు చావకూడదు, పురుగు చావదు, ప్రాణం పోదన్నట్టు ఉంటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు ప్రభువు నమ్ముకోవాలి అని చెప్పేసి అని వీళ్ళకి చెప్పి మీ చుట్టుపక్కల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మతం మార్చాలని చెప్తారు. వాళ్ళు మారితే ఓకే, బట్ చుట్టుపక్కన వాళ్ళని ఎందుకు మార్చాలి? ఎక్కువ జనం వెళ్తే వాళ్ళు కానుకలు వస్తాయిగా. అచ్చా, దశమ 10 మంది ఉన్నారు, ఇప్పుడు నేనున్నాను, నేను వెళ్తాను, నేను వెళ్ళిన తర్వాత ఏం చెప్తాడు పాస్టర్, ఏం చెప్తాడు, నువ్వు కాదు, నీ ఇరుగు వారిని, నీ పొరుగు వారిని నిన్ను వలే నువ్వు ప్రేమించాలి, వాళ్ళని నువ్వు రక్షించాలి, వాళ్ళ ప్రాణం కూడా కాపాడాలి, వాళ్ళని పరలోకానికి తీసుకెళ్ళాలి, దేవుడు నిన్ను డబల్ త్రిబుల్ దీవిస్తాడు అని చెప్తాడు. అప్పుడు నేనేమవుతాను? మోటివేషన్ అవుతాను. అమ్మో, దేవుడు నన్ను కాపాడేస్తాడు, రక్షించేస్తాడు, నేను హైలైట్ అయిపోతానని చెప్పేసి అనుకుని నా స్వార్థం అసూయిగా ఆలోచించేసుకుని నా స్వార్థం కోసం అమాయకులైనటువంటి హిందువుల్ని మతం మార్చేసి ఆ చర్చిలోకి తీసుకెళ్తాం. వాళ్ళకి సేమ్ ఇదే బోధిస్తారు, వాళ్ళు మళ్ళీ ఇంకొకరు. అలాగే మన ధర్మం నాశనం అయిపోయి చాలామంది మన హిందువులు, ఈ క్రైస్తవులు ఎవరు మన హిందువులే కదా, వీళ్ళు ఎక్కడి నుంచి ఏం రాలేదు కదా, మనకు పుట్టినోళ్ళే, మన తాత ముత్తాతలు ముత్తాతలకు పుట్టినోళ్ళే, వాళ్ళు హిందువులే, వాళ్ళ తాత ముత్తాతలు హిందువులే, వాళ్ళ తాత ముత్తాతలు హిందువులు అయ్యి ఉండి ఈ ధర్మాన్ని పాటించడం మానేసి ఈ మధ్యలో వచ్చిన పాస్టర్ల స్వార్థం కోసం, కానుకల కోసం వీళ్ళు తప్పుడు మాటలు చెప్పి తప్పుడు బోధలు చెప్తూ ఉంటే నమ్మేసి వీళ్ళు అమాయకంగా చర్చిల్లోకి వెళ్ళిపోతున్నారు, ధర్మాన్ని, దేశాన్ని ద్వేషిస్తున్నారు, హిందూ ధర్మాన్ని, హిందూ దేవీ దేవతలను కూడా సైతాన్లు, రాళ్ళు, రప్పులు అంటున్నారు. హిందువులు ఎక్కడైనా అన్నారా? ఈ రోజు పోరాడుతున్నారు. నాకు ఊహ తెలిసి నేను చెప్తున్నాను, 10 సంవత్సరాల కింద క్రైస్తవంలో ఉన్నాను కాబట్టి నేను ఎగ్జాక్ట్లీ ఒక 4 సంవత్సరాల నుంచి పోరాడుతున్నా. అంతకుముందు అందరిలాగే అన్ని మతాలు సమానమే అనుకున్నాం, హిందువులు అన్ని మతాలు సమానమే అని అనుకుని ఏ దేవుడైతే ఏమైంది. ఒక క్వశ్చన్ అక్క, ఇక్కడ నేను ఇంటరప్ట్ చేస్తున్నాను మిమ్మల్ని. అయితే ఎప్పుడైతే మీరు హిందూ నుంచి క్రిస్టియన్గా మారారు కదా, ఆ వెంటనే చాలామంది మత మార్పిడి చేసుకున్న వాళ్ళు, మతం మార్చుకున్న వాళ్ళు, బాప్టిజం తీసుకున్న తర్వాత అంటే ఆ చర్చికి వెళ్ళే క్రమంలోనే అప్పటి వరకు పూజించిన హిందూ దేవుళ్ళని కూడా శైతాన్లు అనేయడము, ఆ ఫోటోల్ని తీసి బయట పాడేయడం, ఇవన్నీ జరుగుతాయి. ఈ మైండ్, ఈ బ్రెయిన్ వాష్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? బ్రెయిన్ వాష్ పాస్టర్ చేస్తాడు. ఏమని? విగ్రహారాధన అనేది మహాపాపము, దేవుడికి నచ్చనిది, దేవుని తప్ప ఇంకే వేరే ఒకరిని అసలు నమ్మకూడదు, నన్ను తప్ప నువ్వు వేరొక దేవుడికి నమస్కరించావా నిన్ను నరకంలో పడేస్తాను, నిన్ను చంపేస్తాను. ప్రతి దాంట్లో ఈ భయం అన్నది, నరకం అన్నది కంపల్సరీ తీసుకొస్తారు. బైబిల్లో ఉంది, నన్ను తప్ప వేరొక దేవుడికి నమస్కరించకూడదు, నన్ను తప్ప నువ్వు వేరొక దేవుడికి నమస్కరించావా నిన్ను రాళ్లతో కొట్టి చంపించేస్తాను, పురుగులు, పాములు, తేళ్ళు, జెర్రులు, అలాగే మూగజీవులు, అనేక క్రిములతో వాళ్ళ పంట పొలాలు నాశనం చేస్తాను, వీళ్ళ స్నేహితులే, వీళ్ళ బంధువులే వీళ్ళకి శత్రులుగా చేస్తానని చెప్పేసి బైబిలే చెప్తుందిగా. ద్వితీయోపదేశకాండంలో ఉంటుంది, 23 అధ్యాయం నుంచి చదువుకుంటూ ఉంటుంది వాక్యం. ఆ బైబిల్లో వాక్యం కూడా ఎక్కడి నుంచి అనేది నేను చెప్తున్నాను. ద్వితీయోపదేశకాండం మొత్తం చదివితే ఇదే ఉంటుంది. మొత్తం కూడా చంపేయండి, పొడిసేయండి, నరికేయండి అనే ఉంటుంది. స్త్రీలకు కూడా విలువ ఏం లేదు, స్త్రీలకేముండదు. వీళ్ళు ఏమంటారు, హిందూ ధర్మంలో స్త్రీలకు విలువ లేదు, భర్త చనిపోతే భర్తతో పాటు భార్యని చంపేసేవారు, చితి మీద పెట్టేసేవారు అని చెప్పి దొంగ పాస్టర్లు, ఈ ఫేక్ పాస్టర్లు ఇలాగ హిందూ ధర్మాన్ని దూషించి, హిందువులను అవమానం చేసి, హిందూ దేవాలయం మీద దాడులు చేసి హిందువులందరూ మతం మార్చుతున్నారు. ఇలా బైబిల్లో ఏముంది? బైబిల్లో ద్వితీయోపదేశకాండం, లేవియకాండం, యెజెస్కేలు, పరమగీతం చదవమని ఈ పాస్టర్లు, ఈ దొంగ పాస్టర్లు చెప్పమన్నట్టు క్రైస్తవులకి, ఈ క్రైస్తవులు మోసం చేస్తున్నారు వీళ్ళ కానుకల కోసం. బైబిల్ వీళ్ళకి దమ్ము ఉంటే, ధైర్యం ఉంటే మొదటి నుంచి లాస్ట్ వరకు చెప్పచ్చు కదా, చెప్పరేమి. ఈ మూలొక పేజీ తెస్తాడు, ఆ మూలొక పేజీ తెస్తాడు. ఈ లోపల జరిగే సొసైటీలో జరిగేది, ఎవరికైనా ఇల్లులు కట్టుకున్నా, బిల్డింగ్లు కనుక్కున్నా, కార్లు కొనుక్కున్నా, బంగారం కొనుక్కుని అన్నింటిని తీసుకొచ్చి మోటివేషన్ చేసి ఆ చర్చిల్లో జనాలు అమాయకమైన క్రైస్తవుల్ని మోసం చేస్తున్నారు వీళ్ళు. క్రైస్తవులకి కష్టాలు రావట్లేదా? ముస్లిమ్స్కి రావా? హిందువులకి రావా? అంటే ఓన్లీ హిందువుల్లోనే కష్టాలు వచ్చేస్తే మతం మారిపోతే కష్టాలు పోతాయని ఎవడు చెప్పాడు? నేను చెప్తున్నా, క్రైస్తవంలోకి వెళ్ళిపోయి నాకేమైనా కష్టాలు పోయాయా? టైఫాయిడ్, మలేరియా, పచ్చగా రాలేదా? నాకు ఏమైనా మాయమైపోయిందా? పాస్టర్ ప్రార్థన చేస్తే పోయిందా?
అంటే మతం మారినా మనకి కష్ట సుఖాలు అనేవి సహజమే, కానీ మతం మారడం వల్ల మన సనాతన ధర్మానికి ద్రోహం చేస్తున్నాం. మన తల్లిదండ్రులు చనిపోయినప్పుడు ఆ ఫోటోకు దండెట్టము, వాళ్ళకి ఏదైనా తినే ఆహారం కూడా పెట్టము, ఒక చీర జాకెట్ ముక్క కూడా పెట్టము, వాళ్ళ ఫోటోల దగ్గర పెట్టి ఎవరికైనా పేదవాళ్ళకి కూడా పెట్టరు. ఇది విగ్రహారాధనే. మా ఇంటి పక్కన ఒక ఆమె ముసలామె ఉంది, వాళ్ళ తండ్రి చనిపోతే దినం అవుతే వాళ్ళ సొంత తండ్రి జన్మనిచ్చిన తండ్రిది దినం భోజనం చేయలేదు. ఏమ్మా తినలేదంటే విగ్రహారాధన. దానికి అంటే తండ్రి కదా, ద్వేషించాలి. తల్లి అయినా తండ్రి అయినా తమ్ముడైనా ద్వేషించాలి. అంటే చూసాను నేను కూడా కొన్ని న్యూస్ ఆర్టికల్స్ చూసాను. సో అందులో ఏంటంటే కన్న తండ్రి చనిపోయినా కూడా తలకొరువు పెట్టడానికి అబ్బాయి రాలేదు. నేను మతం మార్చుకున్నాను, మా నాన్నని మార్చుకోమని చెప్తే అతను మార్చుకోలేదు, కాబట్టి నాకు ఆయనకి సంబంధం లేదు, నాకు దేవుడికి మాత్రమే సంబంధం ఉంది అనేసి ఆయన చితికి నిప్పు కూడా పెట్టలేదు. వీళ్ళ తండ్రి తల్లి లేకపోతే వీడికి జన్మే లేకపోతే వీడికి క్రైస్తవం ఏం తెలుసు? తెలియదు కదా. అంటే వీడు పుట్టడానికి వీళ్ళు తల్లిదండ్రులే కదా కారణం. మరి వాళ్ళని మర్చిపోయి వీళ్ళు మతం మారలేదని చెప్పి తల్లిదండ్రులు కూడా దినం చెయ్యరు, వాళ్ళు దిన భోజనాలు కూడా చెయ్యరు, కనీసం వాళ్ళు తినేది ఇంత ఆహారం కూడా పెట్టరు. వాళ్ళు కూడా తల్లిదండ్రులు మతం మారిపోవాలి, అంతలా బ్రెయిన్ వాష్ చేస్తారు పాస్టర్లు. అంత ప్రమాదం ఈ క్రైస్తవం అనేది. దేశానికి చాలా ప్రమాదం. చాప కింద నీరులాగా చాలా దుర్మార్గంగా హిందువుల మత మార్పిడి చేస్తున్నారు. ఇలా డబ్బు వెరజల్లుతున్నారు. దొంగ పాస్టర్లు, ఫేక్ పాస్టర్లు చాలామంది ఉన్నారు. 90% ఉన్నారు, 10% మంచి పాస్టర్లు ఉన్నారు. ఆ 10% పాస్టర్లు ఒకరి జోలికి పోరు, ఒకళ్ళ మతం మార్చాలని చూడరు. వాళ్ళ పనేది వాళ్ళు చూసుకుంటారు. వాళ్ళకు వచ్చిన కానుకలతో ఆ చర్చిలో ఎవరైనా ఉంటే వాళ్ళు పేదవాళ్ళకి ముసలోళ్ళకి సహాయం చేసుకుంటూ ఉంటారు. అంతే తప్ప ఇప్పుడు 90% ఫేక్ పాస్టర్లు ఉన్నారు. అందుకే మేము అలాంటి వాళ్ళని దెబ్బలాడడం మొదలెట్టడం పోరాటం స్టార్ట్ చేస్తాం. ఇలా వదిలేస్తుంటే ఈ ధర్మం ఈ దేశం నాశనం అయిపోతే నేను ట్రాన్స్జెండర్, నేను పోతాను, పర్వాలేదు. మరి భారతదేశంలో నేను పుట్టాను కదా, ఈ సనాతన ధర్మంలో నా కుటుంబం హిందూ ధర్మమే కదా, అందరూ సనాతన ధర్మాన్ని పాటిస్తున్నాం కదా, మరి దానికి నాకు న్యాయం చేయాలి కదా. నా స్వార్థం కోసం నేను హ్యాపీగా భిక్షాటన చేసుకుంటూ నా ట్రాన్స్జెండర్ జీవితాన్ని నేను గడుపుకుంటూ హ్యాపీగా నేను లగ్జరీ లైఫ్ను హ్యాపీగా జీవించవచ్చు. కానీ అన్నీ వదులుకొని నేను కొంతమందికి శత్రువులుగా మారినా, నన్ను ఎవరు ద్వేషించినా, తిట్టుకున్నా, ఎంతోమంది తిట్టుకుంటున్నారు. అయినా సరే దమ్ము ధైర్యం చేసి ఒక ట్రాన్స్జెండర్ని అయ్యుండి నేను ధర్మం కోసం పనిచేస్తున్నాను, ఒక మొగాడిగా పుట్టి ఒక పూర్తి స్త్రీగా పుట్టి మీరు ధర్మం కోసం నా అంత కాకపోయినా కొంత మీ ధర్మం కోసం పని చేయాలి కదా. మీ ధర్మం మన ధర్మం ఒకటే, మన సనాతన ధర్మం. కనీసం నేను 10% పని చేస్తే మీరు కనీసం 5% అన్న పని చేయాలి హిందూ ధర్మం కోసం. అంటే ఎవరి మీద కొట్లాడమని కాదు, తిట్టమని కాదు, కొట్టమని కాదు, పోరాడమని కాదు. నీ ధర్మాన్ని ఎవరైనా తిడితే కబడ్దార్, నీ పని నువ్వు చూసుకో, మా ధర్మం జోలికి వచ్చి తోలెత్తేస్తావు అని చెప్పేసి తిరిగి ప్రశ్నించాల. కనీసం తిట్టుకుంటే తిట్టుకో, నీ పాపాన్ని నువ్వే పోతావు, నీ పాపాన్ని నువ్వే చూసుకుంటావు, దేవుడే చూసుకుంటాడు. ఏం చూసుకుంటాడు దేవుడు నీ వెమ్మట ఉన్నాడు, నీ ధర్మం నువ్వు కాపాడుకోవాలి, భూమి మీద ఉన్నావు. అంతేగాని నాకెందుకులే అనుకుంటే నీ ఇంట్లోకి వచ్చి చొరబడి ఏదో శుభ్రంగా పీక కోసి నీ ఆస్తులు అంతస్తులు కూడా పట్టుకుపోతారు. అన్యమతస్తులు పెరిగితే పెరగలేదు కాబట్టి నువ్వు ఈరోజు ఇంకా ఇలా ఉన్నావు. పెరుగు చూడని 50% అయితే కబడ్దార్, శుభ్రంగా మరగయా వేసేస్తారు. ఈ హిందువులకి సిగ్గు రాదు, బుద్ధి రాదు. ఎంత తిట్టినా నేను తిన్నాను కాదు, నేను హ్యాపీగా ఉన్నాను కాదు, నేను కారు కొనుక్కున్నాను కాదు, 4 అంతస్తులు బిల్డింగ్ కట్టుకున్నాను కాదు, గుళ్ళోకి వెళ్ళి గుండు కొట్టించుకున్నాను కాదు, డిబ్బీలో 10,000 వేసే కానుకేసాను కాదు. ఇది కాదు. సోషల్ మీడియా రీల్స్ వరకే చాలామంది అయితే ఇది కాదు. ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. గుళ్ళోకి వెళ్ళి 10,000 వేసేసి 4 కొబ్బరికాయలు కొట్టేయడం కాదు. భగవంతుడికి ఏం ఇవ్వాలో ఏం చెయ్యాలో భగవంతుడికి తెలుసు. మనం పురుల దండాలు పెట్టేసి ముక్కు వేసుకో అవసరం లేదు. భగవంతుడా, ధర్మం పట్ల నేను బాధ్యతగా ఉంటాను, నా సనాతన ధర్మం పట్ల నేను కాపాడుకునే ధైర్యాన్ని నాకు ఇవ్వి భగవంతుడా అని మనం భగవంతుని ధర్మం పెట్టుకుని దర్శించుకుని నమస్కరించుకుని రావాలి. ఆ భగవంతుడు అప్పుడు అన్నీ మనకి ఇచ్చేస్తాడు. మనం అడగక్కర్లేదు, దేవుడికి తెలుసు. భగవంతుడి మీద నీకు 100% నమ్మకం ఉన్నప్పుడు ఆ భగవంతుడు నీకు ఏం కావాలో ఆయన చూసుకుంటాడు. నువ్వు ధర్మం పట్ల బాధ్యతగా ఉండాలి కదా. ఎవడో వచ్చేసి మన ధర్మాన్ని రాళ్ళు రప్పులు సైతాన్ని అని చెప్తూ ఉంటే ఇంకా పరమత సహనమా? నీ ఇంటికి వచ్చి లాగపెట్టి 2 పీకితే పరాయివాడి కదా అని సహనంతో కూర్చో. నీ తల్లినో నీ భార్యనో నీ స్నేహితుని కొడితే ఊరుకుంటావా? నీ కులాన్ని తిడితే ఊరుకుంటావా? నువ్వు పౌరుషం వచ్చి పైకి ఎగిరి 10 మందికి ఫోన్ చేసి రప్పించుకొని యుద్ధానికి తీసుకెళ్తావు. మరి
కొన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి మన ధర్మం, సనాతన ధర్మాన్ని వాడు రాయ రప్ప సైతాన్ చెప్పి హేళన చేసి బూతు బొమ్మల కింద చిత్రీకరించి పోస్టులు పెడుతున్నా సరే నువ్వు ప్రశ్నించకుండా అలాగ కళ్ళు ఇప్పగించి చూస్తున్నావంటే నిన్ను ఏమని సంబోధించాలి? నేను ఒక ఇజ్రాగా. మమ్మల్ని అంటూ ఉంటారు కదా, చేతగాని వాళ్ళు దద్దమ్మలాగా మాట వచ్చినప్పుడు డిస్కషన్ అయినప్పుడు చేతగాని వాడురా కొజ్జావాడురా నువ్వు అంటారు. కొజ్జావాళ్ళు చేతకాని వాళ్ళు కాదు, చేత అయిన వాళ్ళము. ఎవరో కొంతమంది ఉన్నటువంటి వాళ్ళని చూసి మీరు మొత్తం కూడా ఇజ్రా సమాజం అంతా ఒకలాగా ఉంటుంది అనుకోవడం మీ పొరపాటు. అక్కడక్కడ కొంతమంది ఉంటారు, కానీ కొంతమంది ధర్మం కోసం పనిచేసేవాళ్ళు, సమాజ సేవ చేసేవాళ్ళు, సమాజం కోసం పోరాడేవాళ్ళు కూడా ఇజ్రాయెల్లో ఉన్నారు. అందులో నేను ధర్మం కోసం పనిచేసే పోరాటకురాలిని, ఇది గుర్తుపెట్టుకోండి. సూపర్, చాలా బాగా చెప్పారు. అయితే ఇందులో ఇంకొక అంశం ఏంటంటే మతం మారిన తర్వాత ప్రసాదాలు తినొద్దు అనేసి అంటారు. ఎందుకు అసలు ప్రసాదాలకి సంబంధం ఏంది? ప్రసాదాలంటే విగ్రహారాధన, సైతాన్లకు ఎట్టారు. ఒక నిమిషం, విగ్రహారాధన అంటే ఇక్కడ రాముడి విగ్రహమో లేకపోతే ఆంజనేయ స్వామి విగ్రహమో వినాయకుని విగ్రహమో ఇలాంటి విగ్రహాలనే అక్కడ కూడా జీసస్ క్రైస్ట్కి సంబంధించింది లేకపోతే మేరీ మాతకు సంబంధించిన విగ్రహాలు ఉంటాయి కదా, అవి విగ్రహాలు కావా మరి? అవి విగ్రహాలే. మన దేవుళ్ళని విగ్రహాలు అంటారు. ముందు విగ్రహారాధన చేసేది వీళ్ళే. ముందు ఈ చర్చిల్లో సిలువులు తయారు చేసేది అది విగ్రహం కాదా? మేరీ మాత సిమెంట్తో బొమ్మలతో చేస్తారు, అది విగ్రహం కాదా? వాటి దండాలు పెడతారు. గౌరీపట్నంలో వెళ్ళి చూడండి, ఆడ గౌరీపట్నం ఇంకా చాలా చోట్ల, గుణదల తర్వాత విజయవాడ దగ్గర ఉంది, గుణదల అనుకుంటా, గుణదలగా ఏదో ఊరుంది, ఇలాగ రహదారి మాత, ఇలా విచిత్రమైన పేర్లు పెట్టుకుని మన హిందూ ధర్మాన్ని కాపీ కొట్టేస్తూ హిందువులను ఇంకా ఎలాగైనా మతం మార్చేయాలి అని చెప్పేసి హిందూ సాంప్రదాయాన్ని కాపీ కొట్టేస్తూ వీళ్ళు విగ్రహారాధన నేరం అంటూనే విగ్రహారాధనలకు వాళ్ళే దిగిపోయారు. మన ధర్మాన్ని దూషిస్తూ వాళ్ళే విగ్రహారాధనలోకి వచ్చేస్తున్నారు. ఇలాగ హిందువుల్ని మైమరిపించేసి ఎలాగైనా సరే హిందూ ధర్మాన్ని నాశనం చేసేయాలని చెప్పి వీళ్ళు కంకణం కట్టు కూర్చున్నారు. ఇంకా మనం చేతగాని వాళ్ళలాగా అన్ని మతాలు సమానం ఒకటే అని చెప్పి మనం ఇలాగే కూర్చుంటే కనుక కొన్నాళ్ళకి మన గుళ్ళు, మన దేవాలయాలు, మన పూజలు, మన ధర్మం కూడా ఇలా మిగలనివ్వరు. సైలెంట్గా ఉంటారు, వేసేస్తారు. మనమేమో కై బొయ్యిలాడుతున్నాం, కానీ ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ఆస్తి పోయిందని, అంతస్తు పోయిందని చెప్పేసి మనం బాధపడతామే, అంతకంటే మన ధర్మం నాశనం అవుతుందని కూడా మనం బాధపడాలి. మనం సంసారాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చూస్తాం, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవడానికి చూస్తాం, అలాగే ధర్మాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలి. మన హిందువులు ఎక్కడా కూడా మా ధర్మంలోకి వచ్చేయండి, మా హిందుత్వంలోకి వచ్చేయండి అని చెప్పేసి అని ఎక్కడా చెప్పరు. కానీ ఈ క్రైస్తవులు పాస్టర్లు ఏం చెప్తారంటే చర్చిలోకి వెళ్ళిన వాళ్ళకి, నువ్వు కాదు నీ స్నేహితులు, నీకు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు, నీ ఫ్రెండ్స్ మొత్తం అందరినీ కూడా నువ్వు ఎంతమందిని నువ్వు దేవుళ్ళలోకి తీసుకొస్తే అంత దేవుడు నిన్ను దీవిస్తాడని చెప్పి సెంటిమెంట్ డైలాగ్ కొడతాడు. అక్కడ కొట్టేటప్పటికి మోటివేషన్ అయిపోయి వీళ్ళు అదే పనిలో ఉంటారు. ఈ మధ్య మరీ దారుణంగా ఈ హైదరాబాద్లో కూడా మెట్రో స్టేషన్ దగ్గర గట్టా నేను 4-5 కుర్రోళ్ళు తిరుగుతున్నారు, ఏసు రక్తమే జయం అని చెప్పేసి అని పట్టుకుని పబ్లిక్గా మా మతంలోకి రండి అని చెప్తున్నారు. వీళ్ళ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? అసలు రోడ్ల మీద హిందువులు తిరగట్లేదా? అంటే ఒక్కడే దేవుడైతే మరి ఉన్నవాళ్ళు ఏంటి? ఉన్నవాళ్ళు మనోభావాలు దెబ్బతీయట్లేదా వీళ్ళు? సో మీరు క్రిస్టియన్గా ఉన్నప్పుడు కూడా సువార్తని చెప్పారా? నేను చాలా మందిని మతం మార్చేయడానికి ట్రై చేశాను. గవర్నమెంట్ హాస్పిటల్లో రాజమండ్రి అంటే మీకు చెప్పి పంపిస్తారు ఇలా, ఎంత సువార్త చేస్తే అంత మంచిదని చెప్తారు. జోలు తగిలించుకుని బైబిల్ పెట్టుకుని, బైబిల్ని అప్పుడు సరిగ్గా చదవడమే రాదు నాకు. నిజంగా క్రిస్టియన్స్కి బైబిల్ చదవడం 80% రాదు. చాలా మంది చదువురాని వాళ్ళే ఉన్నారు. చదువురాని వాళ్ళు, పల్లెటూరులో ఉన్న వాళ్ళు, ఏమి తెలియని వాళ్ళు, అమాయకులు, కష్టాల్లో ఉన్న వాళ్ళు, బాధల్లో ఉన్న వాళ్ళు టార్గెట్ చేసుకుంటారు. ఎవరైనా పక్కన ఉన్నటువంటి వాళ్ళు ఎవరికైనా హెల్త్ బాగోకపోతే వీళ్ళు వెళ్ళిపోయి, నలుగురు వెళ్ళిపోయి ఇందులోకి వెళ్ళిపోయి ప్రార్థన చేసేస్తారు. అంటే అలాగే వీళ్ళకి మన ధైర్యాన్ని ఇస్తారు వీళ్ళు. అలా వీక్నెస్ అనమాట. మన హిందువులు ఏం చేస్తారంటే అడ్డగాడుదులు, పక్కింటోడికి బాగోపోతే ఆ చుట్టుపక్కల నలుగురు పోగాడి వెళ్ళి ప్రసాదం పెట్టి లేకపోతే కుంకుమ బొట్టు పెట్టి చక్కగానే మేము ఉన్నాం, మీకు ఏదైనా సరే మన అందరం హిందువును, మనం కలిసి ఉందాం, మీకు ఏ ప్రాబ్లమ్స్ మేము ఉన్నాం అని చెప్పి తలకు 100 రూపాయలు వేసుకుని వాళ్ళకి ఒక 10 కేజీలు బియ్యము, పప్పు, ఉప్పులు పట్టుకెళ్తే ఒక్కడ మతం మారుతాడా? ఎవరి చేతకానితనం? మన హిందువులదే చేతకానితనం. నేను మొన్న రీసెంట్గా ఒక ట్రాన్స్జెండర్ అయ్యి ధర్మం కోసం పనిచేస్తున్నాను. నేను ఆర్థికంగా చాలా ఇబ్బందులు పడుతున్నా, చాలా ధర్మం కోసం తిరుగుతుంటే నా వ్యక్తిగత ఖర్చులు ఉంటాయి, చాలా ఇబ్బందులు పడుతున్నాను. అలాగా
ఒక ఉపాధి అన్న ఉంటుంది, మన ధర్మం కోసం స్టేజీ మీద చెప్పచ్చు అని. హిందువులు ఎన్ని పండుగలు ఉంటాయి, ఎన్నో పండుగలు ఉంటాయి, ఊరు గ్రామ దేవతలు ఉంటారు. అలాగే వినాయక చవితి, దసరా, దీపావళి, అలాగే చాలా చాలా పండుగలు ఉన్నాయి మనకి. అమ్మవారి ఊళ్ళో గ్రామ దేవతల జాతరలు కట్టాను. అక్కడ వీళ్ళు రికార్డింగ్ డ్యాన్సులు, బ్రేక్ డ్యాన్సులు, డీజే సాంగ్స్, డీజే ప్రోగ్రాంలు పెడుతున్నారు. అక్కడికి వెళ్ళి కనీసం ధర్మం కోసం ఒక అరగంట చెప్తే, మన దేవాలయం కదా జరిగేది, హిందూ ధర్మమే కదా, మన దేవుడు పండుగగా మన దేవుడు పండుగ జరిగేటప్పుడు మన దేవుడి కోసం చెప్పుకోవాలి. రికార్డింగ్ డ్యాన్స్లోని, బ్రేక్ డ్యాన్స్లోని, డీజే డ్యాన్సులు పెట్టుకుంటారా సిగ్గులేని హిందువులు? కాకపోతే మరి తిడితే తిట్టిందంటారు. అక్కడికి వెళ్ళి నేను ధర్మం కోసం చెప్తాను, నాకు ఏమీ వద్దు, డబ్బులు కట్ట నాకు ఏమి వద్దు, ఒక కేజీ 2 కేజీలు బియ్యం ఇచ్చినా పర్లేదు, పప్పు ఉప్పులు ఇచ్చినా పర్లేదు, ఏమి ఇవ్వకపోయినా పర్వాలేదు, ధర్మం కోసం మన హిందువులు ఐక్యత చేస్తాండ్రు నాయన అని చెప్పేసి ఇలాంటి సంబరాలు జరిగే కాడికి నేను వెళ్ళి అడిగితే కుదరదు, మాకు టైం సరిపోదు. అవునా? అంత దుర్మార్గంగా అంటున్నారు హిందువులు. మరి ముందు తిట్టాల్సింది మనం. పాస్టర్లు అంతికాళ్ళు వెచ్చలవిడిగా మతం మార్చగలుగుతున్నారంటే ఈ హిందువులు వీక్ పాయింట్గా ఉన్నారు కాబట్టి. ఒకడు వీక్గా ఉంటేనే ఇంకొకడు బలంగా ఉండగలుగుతాడు. నీ దగ్గర బలం లేదు కాబట్టి వాళ్ళు బలంగా ఉన్నారు. నువ్వు కూడా బలం తెచ్చుకుని నీ ధర్మం పట్ల బాధ్యతగా గట్టిగా ఉంటేవాడు నిన్ను మతం మార్చగలడా? మార్చలేడు. నువ్వు ఏమన్నా ధర్మం పట్ల బాధ్యతగా ఉన్నావా? లేవు. అంతిగాడు మతం మారుతున్నాడు. నీ ధర్మాన్ని తిట్టినప్పుడు నువ్వు ఏమైనా తిరిగి తిట్టగలుగుతున్నావా? తిట్టలేవు. నాకేం తిగలే దేవుడే ఉన్నాడు అనుకుంటున్నావు. ఆడంతగానో మన దేవుని రోజు తిడుతున్నాడు. మనం ప్రశ్నిస్తే ఆడు తిట్టగలడా? దమ్మున్నది ఆడికి. కళ్ళు అప్పగించి కళ్ళు లేనోళ్ళు కన్నా దారుణంగా వీళ్ళు ఉన్నారు. నిజంగా ఈ హిందువులు, ఈ సెక్యులర్ హిందువులు కన్నా మా ట్రాన్స్జెండర్సు, హ్యాండిక్యాప్టిల్స్, కళ్ళు లేని వాళ్ళు, వికలాంగులు, వీళ్ళు చాలా బెటర్ నాకు అనిపిస్తుంది. కనీసం మతం మానట్టు వికలాంగులు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రోడ్డు మీదకి వెళ్ళి వాళ్ళ మతం కోసం అభివృద్ధి చేయడానికి పరుగులెడతారు. కాళ్ళు చేతులు బాగుండు హిందువులు ఐక్యతగా ఉండడానికి జబ్బు, తెగులు, రోగం, పక్షపాతం, కులాల పిచ్చి. ఈ కులం పిచ్చి ఉండకూడదు. కులాల మీద గౌరవం ఉండాలి, ప్రేమ ఉండాలి. మన ఇంటి లోపలే కులం. మనం ఇల్లు దాటిన తర్వాత మన హిందువులం. ఎవడైనా మనకు అనవసరం. బొట్టు పెట్టుకున్నాడా మన హిందువే, మన బంధువు అని భావించి బ్రతకాలి. మన హిందువులు కొట్టుల దగ్గరికి వెళ్ళి కొనుక్కోవడానికి కూడా జబ్బులకి మళ్ళీ ఎవడో పక్క కొట్టుడి దగ్గరికి వెళ్ళి, పక్క మతస్థుడి దగ్గరికి వెళ్ళి అడే పెద్ద తోపు తురుము అని చెప్పేసి అని గొప్ప వచ్చేస్తుందని నేను అన్ని మతాలను గౌరవించేస్తాను, నాకు అన్ని మతాలు అంటే ప్రేమ అని అంటారు. మరి ఆడొచ్చి నీ దగ్గర ఏం కొనుక్కోడు? నీకు ఇంటికి వచ్చి ఏమైనా హెల్ప్ చేయగలరా? నువ్వేమైనా పెడితే ప్రసాదం తింటాడా? తినరు. అందుకే సిగ్గులేని సెక్యులర్ అడ్డగాడిది కుక్కలకి ఈ వీడియో అంకితం. ఇది నేను లాస్ట్ చెప్పే డైలాగ్ మీరు మిడిల్లో చెప్పేసి నేను ప్రతి వీడియోలో ఇదే చెప్తున్నా. మళ్ళీ ఇంకా ఉంటుంది కదా, అప్పుడు చెప్తున్నా. నిజంగా చాలా బాగా చెప్తున్నారు. అయితే ఈ కులం దగ్గరకు వచ్చేసరికి హిందూ ధర్మంలో ఇన్ని కులాలు ఉన్నాయి, మా మతంలోకి రండి, మిమ్మల్ని అక్కడ చాలా తక్కువ వర్ణంలో మిమ్మల్ని చూస్తున్నారు అనేసి మిమ్మల్ని అక్కడ మతం మరిచి అక్కడ తీసుకెళ్తారు కదా. మరి అక్కడ ఏదైనా దర్జా, ఏదైనా హోదా క్రైస్తవంలో ఏముంటుందంటే పాస్టర్లు టెక్నిక్ అనమాట, తెలివితేటలు, వాళ్ళకి ట్రైనింగ్ ఉంటుంది. చక్కగా చాలా తెలివితేటలుగా ఫాలో అవుతారు. జనం పట్ల ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలని కొత్తగా వచ్చేటువంటి క్రైస్తవులని, మతంలోకి వచ్చేట వాళ్ళని కానీ, లేదా బాగా నిలవైనటువంటి క్రైస్తవులను కానీ ఎలాగ ట్రీట్ చేయాలో బాగా ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఎవరినైనా సరే స్టేజ్ ఎక్కిస్తారు. ఫస్ట్ స్టేజ్ ఎక్కించి వాళ్ళకి బైబిల్ చదవడం రాకపోయినా, రాకపోయినా, మాట్లాడడం వచ్చినా రాకపోయినా కూడా వాళ్ళకి స్టేజీ మీదకి తీసుకెళ్తారు. ఆ తీసుకెళ్ళడంలో వాళ్ళు ఉత్సాహవంతులు అవుతారు, ఒక హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫీల్ అవి అదొక కమ్యూనిటీ లేక ఒక ఐక్యతగా ఉండడంలో వాళ్ళు అందులో లీలమైపోయి అట్రాక్ట్కి గురైపోయి కొత్త వాళ్ళని కూడా వీళ్ళు మతం మార్చేసి మన హిందువుల్ని అందులోకి తీసుకెళ్ళిపోతారు. ఇందులో కూడా కొంచెం మన తప్పు ఉంది అనేసి మనం ఒప్పేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలాంటి వాళ్ళకి దేవుడు గుడికి రానివ్వకుండా, లేకపోతే కొంచెం మన జనావాసాలకి దూరంగా పెట్టడము, దానివల్లే ఇలాంటి మత మార్పులు కూడా జరుగుతున్నాయి అనేసి నేను అంటాను. మీరేమంటారు దీనిపైన? అది అవును, ఇది నిజమే. మన వాళ్ళు చేసిన కొంత తప్పుల వల్లనే మన ధర్మం నాశనం అయిపోతుంది. ఇప్పుడు ఒక పల్లెటూరులో అమ్మవారి జాతరల దగ్గర కానీ ఎక్కడైనా సరే ఒక తక్కువ కులస్తుని తీసుకొచ్చి గుళ్ళో తీసుకొచ్చి అరే బాబు ఏ కార్యక్రమాలు నువ్వు చూసుకున్నానా అని చెప్పి అంటారా అన్నారు. కొలపిచ్చి చూపించుకోవడం వల్ల ధర్మం నాశనం అయిపోయింది. ఇప్పటికి కూడా మా ఊళ్ళో కొలపిచ్చి ఉంది.
నేను ఇంత ధర్మం కోసం ఫైట్ చేస్తూ ఇంత స్థాయికి ఎదిగినా సరే, నాకు పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నా సరే, ఏదన్నా వాళ్ళకి సమస్య వస్తే నా దగ్గరికి ఎక్కడైతే వస్తే వీళ్ళు ఎక్కడైతే క్యాస్ట్ ఫీలింగ్లు హైలైట్ అయిపోతామో, వీళ్ళకంటే క్యాస్ట్ పెద్దగా భావించేస్తామో అని చెప్పేసి కొంతమంది ఇప్పటికి కూడా నాకు ఏ సమస్య వచ్చినా చెప్పరు. వాళ్ళ కులస్తులు పెద్దల దగ్గరికి వెళ్తారు వాళ్ళు. అంటే వాళ్ళకంటే మనం పెద్ద స్థాయిలో ఉన్నా సరే, అంటే ఈ కులపిచ్చి కొంతమందికి పోవాలి. మన హిందువుల్లో కులాన్ని ఇంట్లో పెట్టుకొని బయటకు వచ్చిన తర్వాత నేను హిందువునని గర్వంగా చెప్పుకోవాలి. ఎక్కడైనా బయటికి వెళ్ళిన తర్వాత ఎవరినైనా అడిగితే మేము క్రిస్టియన్స్, మేము ముస్లిమ్స్ అని పక్కాగా చెప్పుకుంటారు. వాళ్ళు దమ్ము ధైర్యంగా చెప్పుకుంటారు. ఈ దమ్ము ధైర్యం ఈ హిందువులకి ఎందుకు లేదు? హిందూ అని చెప్పుకోరు వీళ్ళు. అన్ని మతాలు సమానమే అంటారు. అన్ని మతాలు సమానం ఎందుకు అవుతాయి? ఊళ్ళో ఊరపందిని గుళ్ళో నంది ఒకట, తల్లి పిల్లం ఒకట, నేను వీడు ఒకట కాదు కదా. మరి అన్నీ ఎలాగవుతాయి? అన్నీ ఒకటి అనుకునే ఈ అడ్డగాడిదలకి ఇంకా సిగ్గు రావాలి, బుద్ధి రావాలి. ఒక వీడియో చూపిస్తాను మీకు. సో దీని గురించి పాస్టర్ అజయ్ బాబు అని రామాయణాన్ని బైబిల్ నుంచి కాపీ చేశారని, కుంభమేళ నీళ్ల వల్ల చర్మ వ్యాధులు వస్తాయంటూ హేళన చేస్తున్నాడు ఒకతను. అసలు ఆయన పాస్టర్, ఆయనకు సంబంధించిన వీడియో కూడా మీకు చూపిస్తా. ఈయన అడగడంలో తప్పే ఉంది. టీవీ ఛానల్లో మా యొక్క పని ఏంటంటే మిమ్మల్ని ఈయన సో ఏంటంటే బైబిల్ నుంచి రామాయణాన్ని కాపీ కొట్టారు అనేసి. సో ఆయనకు ఒక్కసారి ఆన్సర్ ఇవ్వండి, రామాయణం ఎప్పుడు వచ్చింది, బైబిల్ ఎప్పుడు వచ్చింది? బైబిల్ ఎన్ని సంవత్సరాల కింద? అందుకే గొర్రెలు అంటారు. అదేంది అట్లా అన్నారు? అంతే, గొర్రె ఎవడు నమ్ముద్ది, కసాయుడు నమ్ముద్ది. అలాగా అందుకే గొర్రెలు అంటారు. అసలు రామాయణానికి ఈ బైబిల్కి అసలు సంబంధం ఉందా? బైబిల్ నుంచి కాపీ కొట్టేశారా? ఇవి అజయ్ బాబు అన్నవాడు పెద్ద దుర్మార్గుడు. హిందూ ధర్మాన్ని నిరంతరం తిడుతూనే ఉంటాడు. అజయ్ బాబు అన్నవాడు ఒకడు. వీళ్ళిద్దరూ కూడా పని ఏమి లేదు. ఇంకా చాలా మంది ఉన్నారు వీళ్ళిద్దరు. ఇంకా చాలా మంది పాస్టర్, ప్రతి ఒక్కడో కూడా హిందూ ధర్మాన్ని తిట్టలేని పాస్టర్ అంటే ఎవడో ఉండడు. ఎంత తిట్టినా సరే ఇందుకు సిగ్గురాదు. ఈ పాస్టర్కి నేను చెప్పేదంటే అసలు రామాయణానికి బైబిల్కి సంబంధం లేనే లేదు. కానీ కాపీ కొట్టారని అంటున్నాడు కదా. సరే, అదే రామాయణం మనం బైబిల్ నుంచి కాపీ కొట్టేశాం అని అనుకుంటున్నాం. అదే బైబిల్ని నేను చదివి వినిపిస్తాను. దమ్ము ధైర్యం ఉందా వినడానికి? పరమగీతం, యెజెస్కేలు, లేవియకాండం, ద్వితీయోపదేశకాండం ఎలాంటి మాటలు ఉంటాయి? మీ బైబిలే కదా తల్లిదండ్రులను ద్వేషించమని ఉంది. హిందూ దేవి దేవతల స్తంభం కోల్చమని ఉంది ద్వితీయోపదేశకాండంలో. అలాగే తల్లిదండ్రులు ద్వేషించమని, అలాగే అక్క చెల్లెల్ని ద్వేషించమని ఉంది. ఇంకొక విషయం ఏంటంటే అసలు బైబిల్లోని లూకాసు వార్త 2వ అధ్యాయము 52వ వచనములో యేసు జ్ఞానము యందును వయసు యందును మనుషుల దయ యందును వర్ధిల్లుచుండెను. దయ ఎవరికి ఉంటుందండి? మనుషుడి దయ ఎవరికి ఉంటుంది? దేవుడి దయ ఎవరికి ఉంటుంది? ఒక మనిషికే కదా. అందరిపైన ఉంటుంది, ఒక మనిషి పైన. మనుషుల దయ దేవుడి మీద ఉండదు, దేవుడి దయ మనుషుల మీద ఉంటుంది. బైబిల్ ఇక్కడ ఏం చెప్తుంది? యేసు జ్ఞానమయందు మనుషుల దయయందును దేవుడి దయయందుని జ్ఞానమయందును వర్ధిల్లుచుండెను. అంటే ఈయన ఒక మనిషి, ఒక ప్రవర్త. ఈయన ప్రవర్త. ఈయన ఆ ప్రవర్తన తీసుకొచ్చి వీళ్ళు దేవుడు అని చెప్తుంటారు. ఎక్కడ కూడా బైబిల్లో యేసు దేవుడు అని ఎక్కడ కూడా లేదు. ఓన్లీ ప్రవక్త అని చెప్పు, ప్రవర్తనే ఉంటుంది. ఈయన ఒక ప్రవర్త కింద వచ్చారు, ప్రవర్త కిందనే వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు హైలైట్ చేసేసారు. ఎక్కడ కూడా పాత నిబంధన కానీ కొత్త నిబంధనలో కూడా ఎక్కడ కూడా యేసు దేవుడు అని ఉండదు. యెహోవా ఆయన యెహోవాయే దేవుడు అని ఉంటుంది. యెహోవైన నీ దేవుడు అని చెప్పేసి అని ఉంటుంది. యెహోవా నీ కాపరి అని ఉంటుంది. దేవుడైన నీ యెహోవా అని ఉంటుంది. పాస్టర్లు ఇదే కదా చెప్తారు, దేవుడైన యెహోవా అని. యెహోవా దేవుడు అని ఉంటుంది బైబిల్లో. ఆ యెహోవా గారి క్యారెక్టర్ ఎలా ఉంటుందో తెలుసా? మొత్తం హిందూ దేవాలయాన్ని, హిందూ దేవతల్ని ధ్వంసం చేసేయాలి, పక్క దేశాలని కబ్జా చేసేయాలి, వాళ్ళు కట్టుకున్న ఇల్లుని నాశనం చేసేయాలి, మీరు కబ్జా చేసుకోవాలి. ఇంక ఇవే ఉంటాయి.
వీళ్ళు ఏం చెప్పరు ఇవేమిని. నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించము, సరే ప్రేమించము అని చెప్పి ప్రేమించే మతం కదా. మరి మా హిందూ దేవి దేవతలు మీరు ఎందుకు తిడుతున్నారో, మా దేవుడిని ప్రేమించవచ్చు కదా, మేము పెట్టే ప్రసాదం తినచ్చు కదా. పాయింట్. మరి ప్రేమించే మతం కదా, అందరిని ప్రేమించే మతం అంటారు. మేము తింటాం ప్రసాదం, చర్చిలోకి వస్తాను, నేను ఏం పెట్టినా తింటాను, ప్రార్థన చేయమంటే చేస్తాను, నాకు అలవాటే కాబట్టి, నేను ఎక్స్ క్రిస్టియన్ కాబట్టి. మీరు కూడా మా రామాయణంలోకి మా దుర్గం తల్లి గుళ్ళోకి వచ్చి మాతో పాటు పూజలు చేసి మేము పెట్టిన ప్రసాదం మీరు తినండి దమ్ము ధైర్యం ఉంటే అప్పుడు ప్రేమించే మొత్తం మీదని మీ మాటలు నమ్ముతాము. అలాంటి క్రిస్టియన్స్ని ఎవరైనా చూసారా మీరు? అంటే మీతో పాటు హిందూ ఆలయాలకు వచ్చి ప్రసాదాలు తినే ఎక్కడ జరగని పని. మా హిందూ దేవుళ్ళు అంటేనే దెయ్యాలు సైతాలను భూతాలు అంటారు వాళ్ళు. అలాంటి మతాన్ని ఈ హిందువులు అన్ని మతాలు సమానం ఒకటే అంటారు, సిగ్గులేని హిందువులు. అసలు ఈ మతం పుట్టిన చోట హిందూ ధర్మం అన్నది, హిందూ మతం అన్నది ఒకటి ఉంది అనేసి కూడా తెలియదు అక్కడ వాళ్ళకి. అలాంటిది ఇంత హేట్రెడ్ని ఎందుకు స్ప్రెడ్ చేస్తున్నారు వీళ్ళు? వీళ్ళు కానుకలు, వీళ్ళు స్వార్థం, వీళ్ళు ఆర్థికంగా పైకి ఎదవండి. ఈ పాస్టర్లను ఎక్కడైనా సరే మీరు చూడండి, వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతూ ఉంటారు. ఈ చర్చికి వెళ్ళేటువంటి ఈ సంఘస్థులకి మాత్రం వాళ్ళు కూలి పనికి నాలి పనికి వెళ్ళుకుని పని చేసుకుని ఒక సామాన్యమైన చిన్న చిన్న ఫ్యామిలీసే. వీళ్ళు కష్టపడితేనే కూడి ఉంటుంది. కానీ పాస్టరు ఇస్త్రీ చొక్క నలగదు. వాళ్ళ పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, ఏసీ ఉంటుంది, ఇంటికి బిల్డింగులు ఉంటాయి, ఊరికి 4-5 చర్చిలు. అటు చిన్న పాస్టర్ అయినా సరే 4-5 చర్చిలు ఉంటాయి. అలాంటి పంతులను మీరు ఎప్పుడు చూసినరా? ఎక్కడా లేరు. పెద్ద పెద్ద కార్లు, పంతుల్ని ఎక్కడ అలా చూడలేదు. పంతులు అసలు హిందూ ధర్మాన్ని కాపాడండో, హిందూ ధర్మం పట్ల బాధ్యత ఉండండో, మన ధర్మం నాశనం అయిపోతుందో, నేను భగవద్గీత చెప్తాను రండు అని ఏడైనా ఏ పంతులైనా మన దరిద్రానికి చెప్పారా? ఎగ్జాక్ట్లీ చెప్పలేదు. కాబట్టి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి, మర్చిపోతున్నారు. అసలు వీళ్ళే మనకి అప్పట్లోని భగవద్గీత చెప్పుంటే ఒక్కొక్కడికి తాట తీద్దాం మన ధర్మాన్ని తిట్టినోడికి. వీళ్ళు మనకు నేర్పలేదు కాబట్టి ఈ దౌర్భాగ్య పరిస్థితి. ఒక ట్రాన్స్జెండర్ అయ్యుండి నేను కూడా ధర్మం కోసం పోరాడడానికి వచ్చానంటే ధర్మం ఏ స్థాయికి వెళ్ళిపోయిందంటే చివరి స్థాయికి వెళ్ళిపోయింది. ఇప్పుడు మనందరము ఐక్యతగా కులాలను పక్కన పెట్టి హిందువులం మన బంధువులం అని చెప్పి హిందూ ధర్మాన్ని కాపాడుకుంటే కొన్నాళ్ళకి మన పిల్లలు హిందువులుగా జీవించి మన సనాతన ధర్మం అనేది ఉంటుంది. ఈ చివరి స్థాయిలో కూడా మనకెందుకు నాకెందుకు నేను బాగానే ఉన్నాను అనుకుంటే మన ధర్మం నాశనం అయిపోయిన తర్వాత మన ధర్మం ఉండదు, మన దేశం ఉండదు, నాశనం అయిపోతుంది సనాతన ధర్మం. అంతేకాదు ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు ఉన్నవాళ్ళ లేని వాళ్ళ పేదవాళ్ళ మిడిల్ క్లాస్ అనే కాదు, అందరికీ భగవంతుడు ఒక్కడే మన సనాతన ధర్మం కాబట్టి నమ్ముతున్నాం. కాబట్టి అందరూ ఉన్నవాళ్ళు లేనివాళ్ళు పేదవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళు అందరూ మగవాళ్ళు అందరూ మా ట్రాన్స్జెండర్స్ కూడా ప్రతి ఒక్కరు కూడా సనాతన ధర్మం పట్ల బాధ్యతగా ఉండి ధర్మాన్ని కాపాడుకోవాలి. మన ధర్మం జోలికి ఎవరైనా వస్తే కనుక తాట తీయాల. ఇంకోటక్క, ఏదైనా టెంపుల్కి ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పంతులు ప్లేట్లో అంటే హారతి ఇచ్చిన తర్వాత 5 రూపాయలు 10 రూపాయలు పెట్టే జనాలు చర్చికి అంటే కన్వర్ట్ అయిన తర్వాత అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళకి 30,000 వస్తే అందులో దశమ భాగం అంటే 100, 1000 ఇలా సమర్పించుకుంటూ వస్తారు. 10% ఇచ్చేస్తారు. అది 10% కాకుండా మోటివేషన్, ఇదంతా మోటివేషన్తో కూడింది. ఒక క్రిస్టియనిటీ అనేది మోటివేషన్తో కూడింది. వాళ్ళ స్పీచెస్ మీరు బాగా విన్నారో లేదో చెప్పినా మీకు ఎక్కడ కూడా చర్చిలో పెద్ద పెద్ద అరుపులు కేకలు చప్పట్లు కొట్టండి దానికి ఇదొక మోటివేషన్ స్పీచెస్. అంటే బైబిల్నే చిన్నగా ఒక ముక్కను తీసుకుని వీళ్ళు ఒకే ఒక ముక్కను తీసుకుని ఒక పదాన్ని తీసుకుని ఎక్కువ మోటివేషనల్ స్పీచెస్ ఇస్తారు. ఇది వశీకరణం హిప్నాటిజం అంటారు, అలాంటిది ఇది. ఆ మోటివేషన్ వల్ల ఆకర్షితులు అయిపోయి వాళ్ళు ఇంకా కంటిన్యూగా చర్చికి వెళ్ళడం మొదలు పెడతారు. వాళ్ళకి తెగుళ్ళు రోగాలు జబ్బులు అన్నీ వస్తాయి, మనకు అందరికీ వస్తాయి, మనిషి అన్నాక ప్రతి ఒక్కడికి ఉన్నాయి కదా, అలాగే వీళ్ళకి వస్తాయి. కానీ ఒక మోటివేషనల్ స్పీచ్. దశమ భాగం ఇవ్వలేని వాళ్ళు అంటూ ఉండరు, ఖచ్చితంగా ఉండరు, 100% ఇస్తారు. టెంపుల్స్ లో ఆ రూల్స్ ఉండవు కదా. ఏమండి ఒక విషయం చెప్పు, నా వీడియోలు మీరు బాగా చూడలేదేమో, నేను మన రీసెంట్గా మండపేటలో కోతిని ఆడించుకునే పిల్ల, అదే
బెగ్గింగ్ చేసుకునే పిల్లని నేను అడిగితే నువ్వు చర్చికి వెళ్తావా అంటే వెళ్తాను అనేసి అంది. కానుక ఇస్తావా నువ్వు అనేసి అంటే ఇస్తాను అనేసింది. ఎంత ఇస్తావు నువ్వు అనేసి అని అన్నా. నెలకి ఎంత ఇస్తావు అంటే నెలకి కదక వారానికి 100 ఇస్తాను, 200 ఇస్తాను అనేసి అంది. అంటే కోతిని ఆడుకు చూని బెగ్గర్స్ దగ్గర కూడా కానుకలు తీసుకునేవాళ్ళు పెద్ద బెగ్గర్ ఎవడైనా ఉన్నాడంటే వాళ్ళే ఫేక్ పాస్టర్స్. రండి కబర్దార్. అడుక్కునే వాళ్ళ దగ్గర, మాలాంటి వాళ్ళ దగ్గర, గుడ్డు వాళ్ళ దగ్గర అనకూడదు. నాకు ఇంగ్లీష్ పదాలు కొంచెం రావు కాబట్టి హ్యాండిక్యాప్స్ దగ్గర కూడా వీళ్ళు దశంభాగాలు కానుకలు తీసుకునే పెద్ద బెగ్గర్ ఎవరైనా ఉన్నారంటే ఈ ఫేక్ పాస్టర్సే. 90% ఉన్న పాస్టర్స్ ఫేక్ పాస్టర్స్. అంత దౌర్భాగ్యం అన్నమాట వీళ్ళు. అలాగే మొన్న జగ్గంపేటలో బెగ్గింగ్ చేసుకునే పిల్లలు వీళ్ళు కొంత ఉంటారు, బ్యాచ్ల కింద ఉంటారు కదా, ఆ పిల్లని కూడా అడిగితే మేము చర్చికి వెళ్తామన్నది. మరి నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, మా హిందూ ధర్మాన్ని తిడుతున్నారు, బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, మా చర్చిలోకి వస్తాయని చెప్పేసి మా హిందువుల్ని మతం మార్చేస్తున్నారు, ఫ్యామిలీస్ని. మరి నువ్వెందుకు మరి నువ్వు ఇక్కడ రోడ్డు మీద బెగ్గింగ్ చేసుకుంటున్నావు నువ్వు? మరి నీకు చర్చిలో పాస్టర్ మహిమలు చేసి నిన్ను ఉన్నత స్థాయికి తీసుకెళ్ళలేదా అని అడిగితే ఏమో తెలీదక్క అనేసాను. మరి నువ్వు కానుకెత్తున్నావు అంటే ఇస్తున్నాను అనేసాను. చెప్పండి, మహిమలు ఎక్కడున్నాయి? ఉన్నాయా? చర్చిల్లో ఉన్నాయా? వీళ్ళు టచ్ అంటే పడిపోవాలి. అదే అడుగుదాం అనుకున్నా. మహిమలు అనేసరికి ఇదంతా ఫేక్ అండి. లేకపోతే అర్థం కాని కిలికిలి భాషలాగా అవన్నీ ఇంకొక పాస్టర్ మాట్లాడుతుంటాడు. విజయవాడలో అతని పేరు ఉంది, అతని పేరు పాస్టర్. ఇలా టచ్ అంటే పడిపోతున్నారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు వచ్చేస్తున్నాయి, కడుపులో కిడ్నీలు. ఇదంతా ఫేక్ అండి బాబు, అబద్ధం. ఇది క్రియేట్ చేస్తారు వీళ్ళు. ఒక వీడియోలో అయితే ఇదంతా ఫేక్. ఇలాంటివన్నీ బ్యాక్ స్టేజ్ లో వీళ్ళందరినీ అక్కడ తీసుకొచ్చి రిహార్సల్స్ ఇవన్నీ చేయిస్తారు, వాళ్ళకి డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. అంటే కొంచెం వీళ్ళు అటు ఇటుగా కొత్తగా రీసెంట్గా వచ్చేటువంటి వాళ్ళు, క్రైస్తవంలోకి కొత్తగా రీసెంట్గా వెళ్ళే వాళ్ళు ఉంటారు చూడండి సార్, అటువంటి వాళ్ళు చేత చేపిస్తారు. ఏమని చెప్తారంటే వీళ్ళు, మీరు ఎలా సాక్ష్యం చెప్పండి, దేవుడు బహుగా ఘనంగా మిమ్మల్ని దీవిస్తారు, మీరు 10 మందికి దేవుడు వాక్యాన్ని అందించిన వాళ్ళు అవుతారు అని చెప్పేసి వాళ్ళకి మోటివేషన్ చేసి వాళ్ళ చేత చేపిస్తారు. లేదా ఆర్టిస్టులను తీసుకొచ్చి ఫీడాస్టులను తీసుకొచ్చి చేపిస్తారు. ఇది నిజంగా వీళ్ళకి కిడ్నీలో రాళ్ళు కరిగిపోయి టచ్ అనగానే, ఇలా టచ్ అనగానే క్యాన్సర్ పోవడము, కళ్ళు వచ్చేయడము, కూడా అన్ని ప్రతి రోగం షుగర్తో సహా అన్ని కూడా. మరి హాస్పిటల్ ఎందుకు, ఈ మెడిసిన్స్ ఎందుకు, ఇవి ఎందుకు? కానీ ఒక విషయం చెప్పనా మీకు, ఇన్ని వ్యాసాలు వేస్తారు కదా వీళ్ళు. పొద్దున్న లేచి పాస్టర్లు గ్యాస్ ట్యాబ్లెట్ వేసుకోవాలి, బీపీ ట్యాబ్లెట్ వేసుకోవాలి, షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవాలి. వీళ్ళకి మాంసం ముక్కలతోని ప్రార్థనలో బిర్యానీలు, చికెన్లు బాగా తినేసి వీళ్ళకి గ్యాస్ ట్రబుల్స్ని, బీపీ, షుగర్లు వచ్చేస్తాయి వీళ్ళకి. కానీ హిందూ ధర్మం నీసి మనం నాన్ వెజ్ తినకూడదని ఉంటుంది, కానీ మన వాళ్ళు తింటారు. తినకపోవడం చాలా మంచిది. వీళ్ళకి బాగా ఇంత బొజ్జలు వచ్చేసి ఉంటాయి, టక్ చేస్తారు కదా, మీరు బాగా గమనించి. ప్రతి పాసకి బొజ్జ వచ్చేస్తుంది. ఎందుకు వచ్చేద్ది అనుకుంటారు? బాగా చికెన్ బిర్యానీ తినేసి గ్యాస్ ట్రబుల్ వచ్చేస్తుంది, పొట్ల పెరిగిపోతుంది. అంటే నా డిగ్రీ క్లాస్మేట్ ఒక అమ్మాయి, పాపం అమ్మాయి వాళ్ళ ఇంటికి ఒక పాస్టర్ వచ్చేవాడంట, మీ ఆంధ్ర సైడే. సో వాళ్ళు ఏంటంటే పాస్టర్ సండే రోజు ఇంటికి వచ్చేసి, సండే ఆర్ మండే ఇంటికి వచ్చేసి, నాకు జీసస్ క్రైస్ట్ కల్లోకి వచ్చి ఈరోజు మీ ఇంటికి రమ్మన్నాడు, మీరు చేపల పులుసు ఇవన్నీ నేను చెప్తాను. అవును, ఎందుకు అనుభవంతో ఏం చెప్తారు తెలుసా? అమ్మా, సపోజ్ మీ పేరు సుధాకర్ అనుకోండి, సుధాకర్ గారు ఎలా ఉన్నారు, ప్రైజ్ లార్డ్, వందనాలు అని చెప్పేసి బాగున్నానని మీరు అంటారనుకో, దేవుడు కనిపించాడయ్యా రాత్రి మీకోసం, చాలా గొప్పగా. అందరితో జరుగుతుంది ఇది. ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, దేవుడు కనిపించాడయ్యా మీకోసం, దేవుడు మీ దగ్గరికి వెళ్ళమన్నాడు, దేవుడు మీ దగ్గరికి వచ్చి దేవుని కోసం చెప్పమన్నారు, పరిచయం చేయమన్నారు, సువార్త చేయమన్నారు, మీకు దేవుడి మీద ప్రార్థన చేయమన్నారు, మీకోసం ప్రభు ప్రార్థన చేయమన్నారు, మీ కష్టాలు పోతాయి, మీ బాధలు పోతాయి అని చెప్పి లాజిక్గా చెప్తారు. కళ లేదు, గడుగుడ్డు లేదు, ఇదంతా ఫేక్. ప్రతి ఒక్కళ్ళు ఇదే మాట చెప్తారు. ఇలా చెప్పడం వల్ల ఆ మనిషి ఏమవుతాడు, ఆకర్షితుడు అయిపోతాడు. ఎవరైతే మనకి ఎందుకు, మన సమస్య పోవాలి కదా అనుకుంటాడు మనిషి, సైకాలజీ ప్రకారంగా. వీళ్ళు అదే పట్టుకుంటారు. వీళ్ళు ఇది చెప్తున్నాను కాదు, వీళ్ళు ఒక సైన్స్ ప్రకారంగా మనిషి వీక్నెస్ని పట్టుకుని వీళ్ళ ఎవరైతే వీక్గా ఉన్నారో, ఎవరైతే సమస్యలో ఉన్నారో, ఎవరైతే బాధల్లో ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి టార్గెట్ చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారు అనుకో, పప్పు, ఉప్పు, బియ్యాలు, దుప్పట్లు, చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చి ప్రార్థన చేసి మీరు వచ్చే వారం కానీ చర్చికి రండి, దేవుడు మిమ్మల్ని బాగా ఆర్థికంగా నిలబెడతాడని చెప్పేసి అని జాయిగా లాగేస్తారు. తర్వాత వీళ్ళ దగ్గర నుంచి లాగేస్తారు కానుకల రూపంలో. ఇది అస్సలు వీళ్ళు చెప్పేది ఏంటంటే,
అసలు కల్లోకి రావడం కనపడడం అనేది అబద్ధం. కనపడేలా ఉంటే ఈ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి, రోగాలు ఎందుకు వస్తున్నాయి, ఈ చర్చిల్లోకి వెళ్ళిన వాళ్ళకి మరి జ్వరాలు, దగ్గులు, రొంపలు, తెగులు ఎందుకు వస్తున్నాయి? మనకంటే వచ్చేస్తున్నాయి, అందులోకి వెళ్ళిపోతే తగ్గిపోతే వచ్చేయండి అంటున్నారు. మరి వాళ్ళకి కూడా రోగాలు వస్తున్నాయి కదా, మరి ఎందుకు వస్తున్నాయి, వాళ్ళు కూడా ఎందుకు హాస్పిటల్కి వెళ్తున్నారు? కాబట్టి ఇదంతా అబద్ధం. వాళ్ళు అలాగే చెప్తారు. దేవుడు కనిపించాడు, నీ దగ్గరికి వెళ్ళమన్నాడు, నీకు ప్రార్థన చేయమన్నాడు, నీ కోసం సేవ చేయమన్నారు, మీకు ఆర్థిక సహాయం చేయమన్నారు అని చెప్పి ఇలాంటి అబద్ధాలు చెప్పే హిందువులు మత మార్పిడి చేస్తున్నారు. బైబిల్లో ఒక వాక్యం ఉంది, నా పేరు చెప్పుకొని భవిష్యత్తులో వ్యాపారాలు చేస్తారు అని. బైబిల్లో అబద్ధపు బోధకులు వస్తారని చెప్పి ఉంది, అది 100% నిజం. ఈ మాట ఒక్క పాస్టర్ కూడా చర్చిలో చెప్పడం అదొకటి. తర్వాత అసలు వీళ్ళు కానుకలను ఎలా దోచుకు తింటున్నారంటే, బైబిల్లో ఒక వాక్యం ఉంటుంది, నీ కుడి చేతి నుంచి నీ ఎడమ చేతికి తెలియకోకుండా పేదవాడికి సహాయం చెయ్యి. నువ్వు దానం చేసేటప్పుడు నీ ఎడమ చేతికి కూడా తెలియకూడదు అని ఉంటుంది. ఈ కానుక ఎడమ చేతికి తెలియకోకుండా ఎవరికి ఇస్తున్నారు? పాస్టర్కి ఇమ్మని ఉందా బైబిల్లో? ఈ పాస్టర్లు ఏమని క్రియేట్ చేసుకున్నారు తెలుసా? మేము బైబిల్ బోధ చేస్తున్నాం కాబట్టి దేవుడి సేవ కింద మాకు కానుక ఇస్తున్నారు, మీరు దేవుడికి ఇస్తున్నారు, దేవుడి కోసం మీకు చెప్తున్నాం కాబట్టి, దేవుడికి మీకు మధ్యవర్తులు మేము కాబట్టి అని క్రియేట్ చేసుకున్నారు. ఇంత బాగా మాట్లాడతారు, మీరు కూడా పాస్టర్ అవ్వచ్చు కదా, లేడీ పాస్టర్. అవమాన బోల్డ్ మంది ఉన్నారు. రీసెంట్ నాకు ఆఫర్స్ వచ్చాయి. అచ్చా, కారు కొనిస్తానన్నారు, 10 లక్షలు పెట్టి బ్యాంక్ బ్యాలెన్స్ ఇస్తానన్నారు, బిల్డింగ్ కట్టిస్తాన్నారు, మీరు సెలబ్రిటీ కాబట్టి మా మతంలోకి వచ్చేసి మా బైబిల్ కోసం మా క్రైస్తవం గొప్పదని చెప్పి చెయ్యండి, మేమందరం మీకున్నాం, మా చర్చిల దగ్గరికి వచ్చి మీరు సాక్ష్యం కింద చెప్తా ఉంటే మిమ్మల్ని గెస్ట్గా పిలుస్తాం, మేము 5,000 10,000 రూపాయలు మీకు ఇస్తారు. అలాగే 1 రోజు 2 రోజులు కాదు, ప్రతి చోట ఏదో మీటింగులు జరుగుతూనే ఉంటాయి, ప్రతి మీటింగ్కి చర్చిల్లోకి మిమ్మల్ని ఖచ్చితంగా పిలుస్తారు కంటిన్యూగాని. మీకు ఆర్థికంగా అసలు ఇబ్బందే ఉండదు, మీరు కారు అనుకోండి, మీకు డ్రైవర్ కూడా ఉంటారు, మీరు ఇబ్బంది పడక్కర్లేదు, మీకు నచ్చిన ఫుడ్, బిర్యానీ అంటే బిర్యానీ, చికెన్ అంటే చికెన్, మటన్ అంటే మటన్ అన్నీ ఏర్పరుస్తారు, మీరు ఇబ్బంది పడక్కర్లేదు, మీరు ఇంకా సెలబ్రిటీ అవుతారు, మీరు ఆర్థికంగా నిలబడిపోతారు అని చెప్పి కొంతమంది పాస్టర్లు ఉన్నారు. అలాగే ఆ పాస్టర్లు ఏమన్నారంటే, నన్ను క్వశ్చన్ చేశారంటే, ఈ విషయానికి హిందువులు సిగ్గు తెచ్చుకోవాలి. ఏమన్నారంటే, ఈ విషయంలో హిందువులు సిగ్గు తెచ్చుకోవాలి. ఏమన్నారంటే, మీరు అక్క గత 5-6 సంవత్సరాలుగా హిందూ ధర్మం కోసం పోరాడుతున్నారు, ఎక్కడెక్కడికో పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగుతున్నారు, పోరాటాలు చేస్తున్నారు, ఖాళీ లేకుండా, కనీసం తిండి తిప్ప లేకుండా ఎండలో ధర్నాలు చేస్తూ ఉంటారు, ఏమీ తినకోకుండా ఎంత కష్టపడుతున్నారు కదా, మీరు ఏమైనా ఆర్థికంగా స్థిరపడ్డారా అని అడిగారు. లేదు అన్నాను. మరి అదే మా క్రైస్తవులు అయితే మేము అలా వదిలేయం, మా క్రైస్తవులు ఎంత పేదవాడైనా సరే మా బైబిల్ కోసం కానీ మా మతం కోసం కానీ పనిచేస్తే వాళ్ళని మేము ఎంత ఉంటే అంత ఇచ్చి మేము కానుక చేతిలో పెట్టి వాళ్ళకి భోజనం పెట్టి పంపిస్తాం, మేము మా క్రైస్తవంలో ఉన్నది అటువంటిది అనేసి అని అన్నాడు. తర్వాత ఇంతలా చేస్తున్నా సరే నిన్ను ఎక్కడైనా సరే హిందువులు పండగలు చేసుకునేటప్పుడు కానీ మిమ్మల్ని పిలిచి ఉపాధి కల్పించి అక్కడ ధర్మం కోసం చెప్పండి అని చెప్పారా? లేదు కదా. అదే మేము అలా కాదు, ఒక ఉపాధిని ఇస్తాం, మేము మీకు ఉపాధిని కల్పిస్తాం, మేము మీ వాళ్ళు అలా చేయలేదు, అంతేకాటు మీ ధర్మం నాశనం అయిపోతుందని వాళ్ళే అన్నారు. అంతేకాటు మా దాంట్లోకి వచ్చేయండి అక్క, నువ్వు ఆర్థికంగా స్థిరపడతావు, ఇప్పుడు వయసు ఉంది కాబట్టి షాపులకి భిక్షాటనకి వెళ్తున్నావు, మరి ఇంకొద్ది రోజులు పోయిన తర్వాత నీ ఆరోగ్యం సహకరించదు, మీరు నడకతోనే నీ ప్రయాణం కాబట్టి ఆరోగ్యం సహకరించకపోతే నీకు తింటాకి ఎలాగొస్తుంది, ఇప్పుడు పోరాటాలు చేస్తున్నావు కదా, తర్వాత నీకు ఎవరైనా సరే నీకు ఇప్పుడే నిన్ను ఆదుకోలేని వాళ్ళు అప్పుడు నిన్ను ఎవరు ఆదుకుంటారు, నువ్వేమైపోతావు, నీ పరిస్థితి ఏంటి, నిన్ను చూడాలన్నా నువ్వేదైనా జరిగినా నీకు ఆరోగ్యం బాగోకపోయినా నువ్వేదైనా తింటాకి కానీ నువ్వు చనిపోతే ఏదైనా చేయడానికైనా నీ దగ్గర ₹1 ఉండాలి కదా అని అడిగారు పాస్టర్. వాళ్ళకి నీ సమాధానం చెప్పలేకపోయాను. హిందువులు అంత వీక్నెస్ అని చెప్పి వాళ్ళు అన్నప్పుడు నా దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే నేను స్వయంగా వెళ్ళి నేను హిందూ ధర్మం కోసం చెప్తాను, హిందువులు పండగలు చేసుకున్నప్పుడు ఆ గుడి దగ్గర ధర్మం కోసం నన్ను చెప్పనివ్వండి, నాకు తోచిన కాడికి బియ్యమో పప్పులో ఇవ్వండి అని అంత దేహి అని అడిగినా సరే మాకు టైం కుదరదు, సెట్ అవ్వదు, మాకు ప్రోగ్రాం టైం కుదరదు, ఒప్పుకోరు అని ఈ హిందూ పండగలు చేసే ఈ హిందువుల కమిటీ ఈ దేవాలయాల కుర్రోళ్ళు ఉన్నారు కదా, నాకు ఎందుకా ఈ లింటాల కోసమా అని అనిపించింది నాకు. నిజంగా గ్రేట్. ఇంత ఇంటర్వ్యూ చేసి ఇప్పుడు చెప్తున్నాను,
ఏదన్నా చెప్పుకోవాలంటే క్రైస్తవులు చాలా కమ్యూనిటీగా ఉంటారు, చాలా బెటర్. వాళ్ళు ఒక మనిషి ఉన్నారంటే వాళ్ళని ఆర్థికంగా పైకి లేపుతారు, వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు, ఒక కమ్యూనిటీగా ఉంటారు. హిందువులు అలాగ ఉండరు. ఎంతకాలం పోరాడిని కనీసం అస్సలు ధర్మం కోసం చెప్పేవాళ్ళంటే గౌరవం ఎవరు హిందువులు. నేను అదే బాధపడుతున్నాను. ఆ పాస్టర్లు అలాగ అడిగినప్పుడు నా దగ్గర సమాధానం ఏది? సమాధానం లేదు. నువ్వు ఇప్పుడు భిక్షాటన ఒక విషయం చెప్తే మీరు ఆశ్చర్యపోతారు తెలుసా? ఇప్పుడు దాకా చెప్పాను కదా, ఈ పాస్టర్ ఎవరో అడుగుతున్నారు మా దాంట్లోకి వచ్చాక అని చెప్పి, ఆ పాస్టర్ దగ్గరికి నేను బెగ్గింగ్ చేసుకోవడానికి వెళ్ళాలి. వాళ్ళ దగ్గర డోర్ తెలిసి వాళ్ళది బట్టల షాపు పైన చర్చి. వాళ్ళు వ్యక్తిగతంగా చాలా ప్రేమగా ఉంటారు. నేను ధర్మం కోసం పోరాడతానని తెలుసు, ఫేక్ పాస్టర్లను తిడతానని తెలిసి కూడా నేనంటే చాలా అభిమానిస్తారు. వెళ్ళగానే అందరూ ఒక ఎత్తు అయితే చాలా బాగా చూసుకుని అన్నం తినక్క ఎండ నడిచావు తిరుగుతున్నావు షాపులు అంట అని మంచినీళ్ళు ఇచ్చి కూర్చోబెట్టి నేను వెళ్ళగానే ఏసీ ఆన్ చేస్తారు. మరి ఏమనుకోవాలి? చెమటలు పట్టేసి ఉన్నాయక్క ఏసీ వేస్తాను కూర్చో ఎల్దుగానే భోంచి వాళ్ళ భార్య కూడా తెలుసు, నా వీడియోలు ప్రతిదీ చూస్తారు. మరి నేను ఏమైపోవాలి? ఇప్పటికీ కూడా నేను భిక్షాటన చేసుకుంటేనే నా బతుకు తెరవలేదు. నేనేదో ఒకప్పుడు కొనుక్కున్న దాచుకున్న డబ్బులతో కొనుక్కున్నటువంటి చెవిలీలు, గోల్డ్ చెవిలీలు కూడా మొన్న రీసెంట్గా బ్యాంకులో పెట్టి కట్టకపోతే అవి కిలివైపు పోయినాయి. ముత్తూట్ ఫైనాన్స్లో కూడా ఈ ఇత్తడి కొనుక్కున్నాను. అయినా నాకు బంగారం మీద, భాగ్యాల మీద, ఆస్తుల మీద, అంతస్తుల మీద లేదు నాకు. సో ఇంత జరుగుతున్నా మీరు హిందూ ధర్మం గురించి, హిందూ ధర్మం కోసం పనిచేస్తాను. కనీసం దయచేసి హిందువులకు నేను కోరుకునేది ఏంటంటే, ఈ ఇంటర్వ్యూ ద్వారాగా ఒక క్రైస్తవులు మతంలోకి మారితే ఆ వ్యక్తిని ప్రతి మీటింగ్కి తీసుకెళ్ళి, ప్రతి చర్చిలోకి తీసుకెళ్ళి, ఒక గెస్ట్లా తీసుకెళ్ళి ఒక సాక్ష్యం చెప్పించుకుని వాళ్ళకి ఆర్థికంగా సహాయం చేస్తూ, వాళ్ళకి ఒక ఉపాధిని కల్పిస్తూ, ఫ్రీగా కాకుండా వాళ్ళ కష్టాన్ని వాళ్ళ మతాన్ని బోధించుకుని చేపించుకుని వాళ్ళకు ఒక ఉపాధిని కల్పించి 4 పూట్ల తినేలాగా సహాయం చేస్తారు. కానీ మన హిందూ ధర్మం చాలా గొప్పది. ఎక్కువ పండగలు ఉన్నాయి, ప్రతి చోట మన వాళ్ళు ఫెస్టివల్స్ చేస్తుంటారు. అలాంటి కాడికి పిలిచి దయచేసి నాకు ఒక ఉపాధిని కల్పించి, నేను భిక్షాటనికి తిరగలేక కాళ్ళు మడాల నొప్పులు వచ్చి కూడా బాధపడే రోజులు ఉన్నాయి నాకు. ఇప్పటికి కూడా అందరూ క్రైస్తవులు ఏమంటున్నారంటే, నువ్వు హిందూ ధర్మం అని చెప్పి పోరాడుతున్నావు, ఇప్పటికీ కొట్ల దగ్గర నువ్వు అడుక్కుంటున్నావు, నీ బతికి ఏం మారిందని అడిగితే నీ సమాధానం చెప్పుకోలేకపోతున్నావు. వాళ్ళకు లోబడి బతకనా, వాళ్ళ మీద ఫైట్ చేస్తున్నాను, వాళ్ళకి లోబడి బతకనా, వాళ్ళు ఇచ్చే 10 రూపాయల కోసం నేను బ్రతకనా? ఆల్రెడీ నేను భిక్షాటనికి వెళ్ళే చోట కొంతమంది క్రైస్తవులు, ముస్లిమ్స్ కూడా నేను విరోధిని అయిపోయాను. ఫేక్ పాస్టర్లు, మంచి పాస్టర్లు అన్నాను కదా, అలాగే మంచి పాస్టర్లు నాకు 4 ఫ్రెండ్స్ ఉన్నారు. ఇన్ని వీడియోలు చూస్తారు ప్రతిదీ కూడా. అక్క నువ్వు చేసేది 100% నిజం, క్రైస్తవ్యాన్ని ఒక వ్యాపారం చేస్తారు, ప్రతి ఒక్కడో పాస్టరే, అసలు బైబిల్ ఏటో తెలియనోడు పాస్టరే, ఒక 20 సంవత్సరాలు దాటితే ఆడు పాస్టరు, క్రైస్తవ మొత్తం భ్రష్టు పట్టించేశారు, ఇదంతా అబద్ధ బోధకులే ఉన్నారు అని పాస్టర్లే, మంచి పాస్టర్లు చెప్తున్నారు. బైబిల్ ఏదైతే చెప్పిందో ఫేక్ పాస్టర్లు వస్తారని, ఇది 100% ఇప్పుడు 100కి 90% ఫేక్ పాస్టర్ల మీదే క్రైస్తవం నడుస్తుంది, వ్యాపారం నడుస్తుంది. మీరు అప్పటి నుంచి చేయి ఇటువైపు చూపిస్తున్నారు, కెమెరా వైపు చూపిస్తూ వ్యూవర్స్ మాట్లాడుతున్నారు. బట్ చేయి మీద మీరు బై బర్త్ హిందూ, మధ్యలో క్రిస్టియానిటీకి వెళ్ళారు, 786 అని ఉంది, రుద్రాక్షకి రైట్, 786 అండ్ చంద్రుడు బొమ్మ ఉంది. ఒకసారి చూపెట్టండి, అది ఏంటది? ఒకప్పుడు స్టోరీ ఉందా మళ్ళీ? ఉందండి. అంటే ఒక సంవత్సరం ముస్లిం మతంలోకి మారాను. అంటే మా స్నేహితులు, మా ట్రాన్స్జెండర్లతో ఒక 4గురితో ఉండే. ట్రాన్స్జెండర్ అంటే అందరు కమ్యూనిటీ వాళ్ళు ఉంటారు అందులో. అంటే పెద్ద కమ్యూనిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళకోకుండా ప్రైవేట్గా ఉండేవాళ్ళు, అంటే చిన్న వయసులో కొద్దిగా, అంటే పెద్ద వాళ్ళ దగ్గరికి, అసలైన కమ్యూనిటీ దగ్గరికి వెళ్ళకోకుండా స్టెప్ బై స్టెప్ వెళ్తారు కదా, అలాగా మా ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు, ఆ ఏరియాలో ముస్లిం ఏరియాలో ఉన్నప్పుడు అక్కడ ఆకర్షితురాలను అయ్యి అక్కడ నేను కొద్ది రోజులు దర్గాలకు వెళ్ళడం, ఇలాగా బుర్కా వేసుకోవడం చేయడం కూడా జరిగింది. కానీ వాళ్ళైతే నువ్వు 10 మందిని తీసిరా, 10 మందిని మతం మార్చమని వాళ్ళైతే చెప్పలేదు నాకైతే. కానీ కొంతమంది ఈ ముస్లిమ్స్ మోకలు లవ్ జిహాదాలు చేస్తున్నారు. ఎన్నోసార్లు మనం చూస్తున్నాం కదా, చంపేస్తున్నారు, సూట్ కేసుల్లో పెడుతున్నారు, ఫ్రిడ్జ్లో పెడుతున్నారు. అయినా సరే వీళ్ళు అన్ని మతాలు సమానం అంటున్నారు. దయచేసి నేను చెప్పేది ఏంటంటే, హిందువులారా, హిందూ బంధువులారా, మీ మీద నాకు కోపం కాదు, దయచేసి మీ ఆడపిల్లలకి స్నేహితులు ఎవరు,
ఏ మతం వారని కనుక్కోండి. అన్ని మతాలు సమానమని అనొద్దమ్మా. అన్నారంటే కనుక మీ అమ్మాయి మీ చేతిలో ఉండదు. ఏ లవ్ జిహాద్కో గురైపోయి ఏ సూట్ కేసులోనో ఏ ఫ్రిడ్జ్లోనో ఏ కాలువలోనో ఏ పెట్రోల్కి దాడి జరిగో శవమై మీ ఇంటికి తిరిగి వస్తుంది. ఆలోచించండి. లేదు అనుకుంటే కనుక మతం మారిపోయి మిమ్మల్ని సైతాన్లు రాళ్ళు రప్పలని చెప్పి మీకు దినం చేసే దిక్కు లేకోకుండా మతం మారిపోయే అవకాశం ఉంది. ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది. మతం మారిన తర్వాత తిరిగి హిందూ ధర్మానికి రావడము, ఇటు క్రిస్టియానిటీ కావచ్చు ఇటు ఇస్లాం కావచ్చు, దాని నుంచి అంత ఈజీగా రాగలుగుతారా? వాళ్ళు రాలేరు. ఎందుకు రాలేరు? అక్కడ మోటివేషనల్ స్పీచెస్ ఉంటాయి. వాళ్ళ మతం పట్ల బాధ్యత ఉండదు, బాధ్యత నేర్పుతారు. మన పంతుల్లో అవేం చెప్పరు, మన పంతుల్లో ఏం చెప్పరు. చెప్పి భగవద్గీత చెప్పేది లేదు, పెద్ద బాల శిక్ష చదివించేది లేదు. ఇప్పుడు పిల్లలకి ఏ ఇంటి దగ్గర అయినా సరే పెద్ద బాల శిక్ష చదివిస్తున్నారా? వీళ్ళు చిన్నప్పుడు ఉండేది అది. పెద్ద బాల శిక్ష చదివితే ఎంత జ్ఞానం వస్తుందో తెలుసా? తల్లి తండ్రిని పూజించమని, ఆఖరికి మూలనున్న చీపురి కట్టను కూడా మనం గౌరవించమని ఉంటది. ప్రతిదీ ఉంటది పెద్ద బాల శిక్షలోని. చాలా గొప్పటువంటి మాటలు ఉంటాయి పెద్ద బాల శిక్షలో. పెద్ద బాల శిక్ష చదివితే కలెక్టర్ గారితో సమానం అన్నట్టు. వాళ్ళకి ఎంత జ్ఞానం వస్తుందో. అలాంటి పవిత్రమైన పెద్ద బాల శిక్షని వాడుక భాషలో ఉంటుంది. చక్కగా 70 రూపాయలు కొనుక్కుంటే, దయచేసి మీకు చేతులెట్టి దండం పెడుతున్నాను, మిమ్మల్ని మీ పిల్లలు బాగా చూసుకోవాలంటే పెద్ద బాల శిక్ష చదివించండి. వాళ్ళకి జ్ఞానం వస్తుంది. ప్రతి ఒక్కరిని ప్రేమించమని ఉంటుంది, రెస్పెక్ట్ ఇవ్వమని ఉంటుంది, తల్లిదండ్రులు దైవంతో సమానమని ఉంటుంది. భగవద్గీత అలాగే చదివించండి. చదివిస్తే మీరు మీ కుటుంబం క్షేమంగా ఉంటుంది. పిల్లల్ని మీరు చదివించేసి డిగ్రీలు చదివించేసి ఉద్యోగాలు అమెరికాలో పంపించేస్తే వాళ్ళు అమెరికాలో ఉండి ఇక్కడ మీకు తెగులు రోగం జబ్బు జాడ్యం వస్తే గనక వాళ్ళు డబ్బులు వేస్తాం, మిమ్మల్ని ఎవరొకరిని తీసుకెళ్ళిపోయి పంచాయతీ వాళ్ళని పెట్టేయండి అని చెప్పేసి అంటారు. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు కోరుకోవడం తప్పు కాదు, కానీ మిమ్మల్ని వదిలేసి కట్ చేసి అంత భవిష్యత్తును కోరుకోవడం మీకే దరిద్రం. సో మీకు ఇస్లాంలో కంటిన్యూ చేయాలని అనిపించలేదా? బుర్కా వేసుకుని కంటిన్యూ చేశాను. కొన్ని అనివార్యాల కారణాల వల్ల దెబ్బలాటలు జరగడం, కొంతమంది నన్ను కొట్టడానికి దాడి చేయడంలో కొన్ని గొడవల వల్ల నేను ఆ ప్రాంతాన్ని నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అక్కడ ఈ పరిస్థితులను బట్టి అసలుకి కోర్కెలకి క్రైస్తవ మతంలోకి వెళ్ళడం. అందులో అంటే హిందూయిజం నుంచి ఫస్ట్ మీరు వెళ్ళింది ఇస్లాం నుంచి క్రిస్టియన్సీకి. అచ్చా, క్రిస్టియన్స్ నుంచి మళ్ళీ మన సనాతన ధర్మంలోకి వెళ్ళాను. కాబట్టి ఈ రోజు ధర్మం పట్ల బాధ్యత ఉంది. అదే అడుగుతున్నాను నేను. ఎందుకు సడన్ గా రోడ్డు మీదకి వచ్చి ఆ రోజు కాకినాడలో రాజమండ్రిలోనా? కాకినాడలో ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ పైన అశుద్ధం పూస్తే, ఆంజనేయ స్వామి విగ్రహాన్ని తలకాయని తీసేస్తే, ఆంధ్రాలో వరుసగా జరుగుతున్న ఈ ఘటనలపైన స్పందించాలి అనేసి మీకు ఎందుకు అనిపించింది? అంతకుముందు కూడా మీరు ఇలాంటివి స్పందించారా? అంతకుముందు హిందూ ధర్మం పట్ల బాధ్యత, చాలా ప్రేమ ఉండేది. అంటే బయటకు వచ్చి పోరాడే అంత నాకు తెలీదు. వీడియోలో రావడం అది ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు తెలీదు. అంటే మా ట్రాన్స్జెండర్స్ని గమ్ముని జనాల్లో కలివిడిగా ఉండలేం కదా కొంచెం. దానివల్ల నేను ఎప్పుడు బయటికి రాలేదు. అయితే ఒకరు నన్ను పిలిచి, అక్క నువ్వు రావాలక్క, ఇలాగా ధర్నా జరుగుతుంది, నిరసన తెలియచేయాలి, ఇలాగ ఆంజనేయ స్వామి విగ్రహం మీద పెట్రోల్ పోసారు, నువ్వు రాక అని పిలిస్తే నాకు ఆ రోజు ఫుల్ టైఫాయిడ్ జ్వరం అనమాట. ఆ టైఫాయిడ్ జ్వరంతో అయినా సరే నేను తెగించి వెళ్ళాను. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూశాను. అప్పుడు నాకు తెలిసింది హిందూ ధర్మం ఇలా నాశనం అయిపోతుందా, హిందూ ధర్మం మీద, హిందూ దేవాలయం మీద దాడులు జరుగుతుంటే ఎవరో రాలేదా? ఆ పక్కన ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయి, ఆ ఊరుంది, ఆ గ్రామం ఉంది, ఆ సిటీ అది, అక్కడ పక్కన ఉన్న వాళ్ళు ఎవరో రాలేదు. ఇంతగా వెళ్ళిన వాళ్ళు హిందూ ధర్మం కోసం పట్టుదల ఉన్నటువంటి వాళ్ళే హిందూ ధర్మ యోధులు వెళ్ళారు అక్కడికి. ఇంతగాని స్వామీజీలు, పీఠాధిపతులని. మరి ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు ఆ దేవాలయానికి వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి ప్రసాదం తిని దీపారాధన చేసుకునే వాళ్ళు రాలేదు, ఆ చుట్టుపక్కల ఉన్న హిందువులు రాలేదు. అంటే హిందువులు అంత దౌర్భాగ్య పరిస్థితిలో ఉన్నారనమాట. ఎక్కడి నుంచో వెళ్ళి ఫైట్ చేయడం పరిస్థితి వచ్చింది. ఏంటి ఆ డైలాగ్స్ ఏంటి మీవి ఆ రోజు? అమ్మో, అది కోపంలో వచ్చేసింది. ఇంకా గాజులు వేసుకుని బతకండి మీరు, ఆవేశంలో వచ్చేసింది అది. చాలా ఆవేశపడ్డారు. నీ ధర్మాన్ని నువ్వు కాపాడుకోకపోతే నువ్వు నాశనం అయిపోతావు. ఏదో పెద్దది అది ఆటోమేటిక్ వచ్చింది. అది స్క్రిప్ట్ అయితే చెప్పగలుగుతాం డైలాగ్. అది ఆవేశంతో వచ్చింది. అది మన ధర్మాన్ని కాపాడుకోకపోతే మనం ఏం చేసేది చాలా పెద్దది ఉంటది. అది ఆవేశంలో వచ్చింది. అది గవర్నమెంట్ అక్కడ ఉన్నప్పుడు వరుసగా హిందూ ఆలయాలపైన అక్కడ దాడులు జరిగాయి. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు, వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు విపరీతంగా దాడులు జరిగాయి.
ఇప్పుడు తగ్గాయి. ఎందుకు జగన్ క్రిస్టియన్ అనా లేకపోతే క్రిస్టియన్ అని అంటే అతను క్రిస్టియన్ కాబట్టి అతని క్రిస్టియన్ పాస్టర్లకి బాగా ధైర్యం అనమాట. ఇప్పుడు ఆయనే క్రిస్టియన్ కాబట్టి అసలు ఒక వ్యక్తి ఇప్పుడు రాజకీయ నాయకులు ఎలా ఉండాలి, అన్ని మతాలను సమానంగా గౌరవించాలి. కానీ ఈయన ఏం చేసేవాడు, క్రిస్టియన్గానే ఎక్కువగా ఉండేవాడు. మన తిరుపతి దేవస్థానంకి వెళ్ళినా సరే అక్షింతలు ఎత్తి దులుపుకునేవాడు. ప్రసాదం పెడితే ఆ మిస్సెస్ ఏమో డస్ట్బిన్లో పడేసేది. వీడు పక్క క్రిస్టియన్స్ కాబట్టి అది అలాగా పాస్టర్లకి బాగా ధైర్యం ఎక్కువైపోయి అసలైన వాడే మన క్రిస్టియన్ కాబట్టి అని చెప్పి ధైర్యం వచ్చేసి వీళ్ళు హిందూ ధర్మాన్ని చాలా చిత్రహింసలుగా గురి చేసి హిందూ ధర్మాన్ని ద్వేషించి తిట్టడం, కొంతమంది పాస్టర్లు కావాలని చెప్పి గొడవలు చేయించడం, మత విద్వేషాలు రెచ్చగొట్టించడం, హిందువులు హింసాత్మకులు అని చెప్పేసి అలా ముద్రించడానికి చాలా చాలా ప్రయత్నాలు చేశారు. ధర్మాన్ని కూడా చాలా నాశనం చేశారు. సో ఇప్పటికీ అలాంటివి జరుగుతూనే ఉంటాయి. ఏమనిపిస్తుంది మీకు అలాంటి విగ్రహాల్ని ఖండితం చేస్తున్నప్పుడు, లేకపోతే హిందూ ధర్మాన్ని పట్టించుకోవడానికి ముందుకు రాని హిందువులను చూసి ఫైనల్ వర్డ్స్ మీకు ఏమనిపిస్తుంది? నేను ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, పోరాటం చేసేవాళ్ళు మేము శాశ్వతంగా ఉండం కాబట్టి వాళ్ళెవరో ఉన్నారు, వాళ్ళు పోరాడతారులే, వాళ్ళు చూసుకుంటారులే, మనకెందుకులే అని అనుకుంటే పోరాటం చేసేవాళ్ళు ఈరోజు ఉండొచ్చు, రేపు ఏదైనా జరగచ్చు. ధర్మం కోసం పనిచేసేవాళ్ళు చాలామంది, కొంతమంది ఈ మధ్య కొంచెం ఆరోగ్య పరిస్థితులు సహకరించక చనిపోవడం జరిగింది. చాలా బాధాకర విషయం, చాలా బాధేస్తుంది. ఒక ధర్మయోధులు పోయారంటే అది చాలా బాధాకర విషయం. ఒక ధర్మం కోసం పనిచేయడానికి కొన్ని లక్షల్లో ఒకళ్ళు వస్తారేమో, కొన్ని లక్షల్లోంచి. అలాంటిది ఒక మనిషిని కోల్పోయామంటే చాలా బాధాకర విషయం అది. కాబట్టి ధర్మాన్ని ప్రతి ఒక్కరూ కాపాడుకోవాలి. కాపాడడం అంటే ఏంటి అని అడుగుతారు. నీ ధర్మాన్ని ఎవరైనా తిట్టినప్పుడు వాళ్ళ మతాన్ని మేము తిట్టట్లేదు కదా, మా మతాన్ని మా ధర్మాన్ని నువ్వు ఎందుకు తిడుతున్నావు? ఇది భారతదేశం, ఇది హిందూ దేశం, ఇది మైనారిటీ కాదు, ఇది హిందువులు మెజారిటీలో ఉన్నాము మేము, ఇది సనాతన ధర్మం. పక్క దేశాల్లో కూడా మా ధర్మాన్ని గౌరవిస్తున్నారు, ప్రేమిస్తున్నారు, మా ధర్మాన్ని పాటిస్తున్నారు, ఆచరిస్తున్నారు కూడా అని మీరు కావాలంటే మీరు ఫోన్లో చూసుకోండి. అలాంటి మా ధర్మాన్ని దూషిస్తే మీ మతాన్ని మేము కూడా దూషించడం కూడా జరుగుతుంది. నువ్వు నన్ను గౌరవిస్తే నేను కూడా నిన్ను గౌరవిస్తా. ఏరా అంటే ఏరా అంట, ఏవండి అంటే ఏవండి అంట, ఖబర్దార్ అని ఇలాగా స్మూత్గా చెప్పుకోవచ్చు, చెప్పే విధానంలో కూడా చెప్పుకోవచ్చు. ఇలాగ మనం ప్రశ్నించినప్పుడు వాళ్ళు మన ధర్మం జోలికి రారు. ఎవరైనా మన గుడి మీద దాడి చేయడానికి వచ్చారని అన్యమతస్తులు, మీ గుడి మీదకి మేము దాడి చేయడానికి రావట్లేదు, మా గుడి మీద దాడి చేస్తున్నారు కాబట్టి మీరు అక్రమంగా కట్టారు కాబట్టి మీ మీద కేసు వేస్తాం. మీరు కట్టే చర్చికి మీకు పర్మిషన్లు ఉన్నాయా? కలెక్టర్ పర్మిషన్ ఉందా? ఎంఆర్ఓ పర్మిషన్ ఉందా? ఎస్పీ పర్మిషన్ ఉందా? సిఏ పర్మిషన్ ఉందా? మైక్ పర్మిషన్ ఉందా? పంచాయతీ పర్మిషన్ ఉందా? చుట్టుపక్కల 50 కుటుంబాల నుంచి సంతకాలు పెట్టుకోవాలి, ఎటువంటి ఇబ్బందులు కలగవు మాకు ఈ చర్చి వల్ల అని చెప్పేసి అని పర్మిషన్లు ఉన్నాయా? ఇవన్నీ క్వశ్చన్ చేయాలి. ఇలాగా ప్రతి ఒక్కరూ కూడా మన ధర్మం పట్ల బాధ్యతగా ఉండి మీ గుడి జోలికి, మీ చర్చ్ జోలికి, మీ మసీద్ జోలికి మేము రానప్పుడు మా సనాతన ధర్మాన్ని మీరు దూషిస్తూ మా దేవీ దేవతను దూషిస్తున్నారు, మా హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తున్నారు, మేము తిరిగి చేయట్లేదు. మేము గనక ఖబర్దార్ ఒకసారి తిరగబడ్డామంటే మేము కూడా ఉండలేకుండా చేస్తాం అని ఎప్పుడైతే మనం తిరిగి క్వశ్చన్ చేస్తామో, ప్రశ్నిస్తాము, ఖండిస్తాము, పోరాడతాము, అప్పుడు మన ధర్మం నిలబడుతుంది. ప్రతి ఒక్కరూ కూడా అది పిల్లలకు కూడా తల్లిదండ్రులు నేర్పించాలి. అరే బాబు, నువ్వు స్కూల్కి వెళ్తున్నావు కదా, నువ్వు హిందూ ధర్మం పట్ల బాధ్యతగా ఉండాలి నాన్న. మన పక్కా హిందూసు, మన కట్టర్ హిందూసు, మన సనాతన ధర్మం మనది. ఎవరైనా సరే నీ స్కూల్లో కానీ, నీ కాలేజీలో కానీ, మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే, లేదా స్కూల్లో టీచర్స్ కానీ, ఈ మధ్య కాలేజీల్లో, స్కూల్లో ప్రతి చోట కూడా మత మార్పిడి జరుగుతున్నాయి. పిల్లలకి చెప్పి పంపించాలి. ఎవరైనా సరే మా మతంలోకి రా అని చెప్పంటే కనుక మేము సనాతన ధర్మం పాటిస్తాం, మాది సనాతన ధర్మం, మాది భారతదేశం, హిందువుల మేము, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని పిల్లలకి నేర్పించండి దయచేసి. కాలేజీకి వెళ్ళే అమ్మాయిలకి కానీ, మీ పిల్లలకి, మీ అమ్మాయిలకి కానీ, మీ కాలేజీకి వెళ్ళే అబ్బాయిలకి కానీ, స్కూల్కి పంపించే చిన్న పిల్లలకి కానీ. ఎందుకు చెప్తున్నానంటే, ఒక ముస్లిం కుర్రోడు ఇంత వయసు ఉన్నా, 6 సంవత్సరాలు ఉన్నా, 7 సంవత్సరాలు ఉన్నా, ఖబర్దార్ టోపీ పెట్టుకుని మసీదుకి వెళ్తాడు శుక్రవారం కన్ఫామ్గా. అటు సలావాలేకు అంటే వాళ్ళకు సలాం అంటాడు ఆ చిన్న పిల్లోడు. అలాగే ఒక క్రైస్తవ కుటుంబానికి సంబంధించినటువంటి ఇంత కుర్రోడు అయినా సరే ప్రేజ్లాడు అనుకుంటా ఆదివారం వచ్చేటప్పుడు చర్చికి వెళ్తాడు బైబిల్ పట్టుకుని. ఆ పిల్లవాడికి చదివే జ్ఞానం లేకపోయినా చిన్నవాడైనా సరే.
కాలేజీకి వెళ్ళి అమ్మాయి అయినా సరే ఖచ్చితంగా సినిమాలకి వెళ్ళకుండా షికార్లకి వెళ్ళకుండా ఆదివారం సెలవు వచ్చింది కదా అని చెప్పని బైబిల్ పట్టుకుని చర్చికి వెళ్తుంది, సినిమాలకి వెళ్తుంది. కానీ మీ పిల్లలు ఏం చేస్తున్నారు? షాపింగ్లకి, సినిమాలకి, షికారులకి. ఆదివారం సెలవు వచ్చినప్పుడు పెద్ద బాలశిక్ష భగవద్గీతని చదివించండి. కనీసం జై శ్రీరామ్ భారత్ మాతాకి జై, మన కట్టర్ హిందూ, మన హిందువులం అని మీ పిల్లలకి నేర్పించండి. మీ పిల్లలు మతం మారిపోయే అవకాశం చాలా చాలా ఉన్నాయి. స్కూళ్ళల్లో, కాలేజీల్లో, బస్ స్టాపుల్లో, సినిమా హాళ్ళ దగ్గర కూడా మత మార్పులు జరుగుతున్నాయి చాలా విపరీతంగా. కాబట్టి మీ పిల్లలకి మీరు ఇంటి దగ్గర మీరు సీరియల్స్లో, సినిమాల్స్లో, సెల్ ఫోన్లో పడిపోయి మీరు మీ పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తే అదే పిల్లలు మిమ్మల్ని పట్టించుకోవడం మానేస్తారు. కాబట్టి మీరు ధర్మో రక్షతి రక్షిత అని ఆ ధర్మాన్ని మీ పిల్లలకు బోధించి చెప్పి కొంచెం టైం మీరు కేటాయించుకుని వాళ్ళకి కనీసం ఒక అరగంట, పావుగంట వాళ్ళ ధర్మం పట్ల బాధ్యతగా ఉండి మన సనాతన ధర్మం కోసం, మన దేవీ దేవతల కోసం, భగవద్గీత కోసం మీకు చెప్పండి. తెలియకపోతే ఒక ఫోన్లో మీరు కొడితే వస్తుంది కాబట్టి చెప్పండి. దయచేసి మీకు చేతులెట్టి ఒక ఇజ్రాగా, ఒక ఆదివాసి అడవి బిడ్డగా అడుగుతున్నాను. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని మరి నేను అడుగుతున్నాను, మీ పిల్లలకి ధర్మం కోసం చెప్పండి. అన్యమతస్తులు చాలా పర్ఫెక్ట్గా ఉన్నారు. వాళ్ళు ఆదివారం వస్తే సినిమాలకి, షికారులకి వెళ్ళరాళ్ళు. ఖచ్చితంగా వాళ్ళ మతం పట్ల బాధ్యతగా ఉన్నారు. పిల్లలు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళతో సహా. మీరు మాత్రం ధర్మం పట్ల చాలా దుర్మార్గంగా మీరు నిస్సహాయులైపోయి ఉన్నారు. చాలా బాధ్యత లేకుండా ఉన్నారు. కాబట్టి ఖచ్చితంగా మీ పిల్లలకి ధర్మం కోసం చెప్పండి అమ్మా. జై శ్రీరామ్, భారత్ మాతాకి జై అని ఖచ్చితంగా నేర్పించండి. రైట్ అక్క, థ్యాంక్ యూ. చాలా జై శ్రీరామ్. చిన్నగా షార్ట్ ఇంటర్వ్యూ తీసుకుందాం అనుకున్నాను కానీ ఆల్మోస్ట్ 40-50 మినిట్స్ మనం మాట్లాడుకున్నాము. ప్రతి అంశాన్ని మీరు చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ అక్క. అలాగే నేను మన హిందూ బంధువులందరికీ కోరుకునేది ఏంటంటే, నాకు ఎవరో ఫ్రీగా డబ్బులు ఇవ్వవసరం లేదు. నేను ధర్మాన్ని బోధించుకుని బతుకుదామని అనుకుంటున్నాను. ఎక్కడైనా మన హిందువులు పండగల్లో, ఫెస్టివళ్ళు దేవాలయాల దగ్గర జరిగినప్పుడు నన్ను పిలిచి నాకు జరిగిన సంఘటనలు, హిందూ ధర్మం అంటే ఎంత గొప్పది అనేది నేను చెప్తాను. ఖచ్చితంగా మీరు పిలిచి అక్కడ చిన్న అవకాశం ఇప్పించి మీకు తోచినంత ఆ దేవాలయం దగ్గర మీరు ఫెస్టివల్కి, భోజనాలకి, అట్లకి కొన్ని వేల లక్షలు ఖర్చు పెడుతూ ఉంటారు. నాకు ఉపాధిని కల్పించండి. ధర్మం కోసం మీ పిల్లలకి చక్కగా చెప్పి కొన్ని భగవద్గీత మాటలు చెప్తూ ఉంటాను. పెద్ద బాలశిక్ష చదివి వినిపిస్తాను. నాకు ఇలాగ ఉపాధిని కల్పించి నాకు చిన్నగా నాకు సపోర్ట్ చేస్తారని మీకు ప్రాధాయపడి అడుగుతున్నాను, మనస్ఫూర్తిగా అడుగుతున్నాను. దయచేసి ఇలాగ హెల్ప్ చేయండి. ఒక్కరి ప్రాబ్లం కాదక్క. దౌర్భాగ్యమైన స్థితి ఏంటంటే హిందూ ధర్మం గురించి గళమెత్తిన ప్రతి ఒక్కరి పరిస్థితి, పార్టీ జెండా పట్టుకొని వెళ్తే చలో వాడికి ఫ్యూచర్లో ఏదో ఒక భరోసా ఉంటుంది అనేసి వాడు వెళ్తాడు. కానీ హిందూ ధర్మం కాషాయ జెండా పట్టుకొని నిలబడి ఒక జర్నలిస్ట్ గానో, ఒక యాక్టివిస్ట్ గానో, ఒక హిజ్రా నుంచి మీరు వచ్చి, లేకపోతే యాక్టివిస్ట్గా ఇంకెవరో వచ్చి, ఆడ మగ ఎవరు నిలబడ్డా కూడా డబ్బులు అన్నవి రావన్నమాట. మనకేందంటే మనం ఇవన్నీ విడిచిపెట్టేసి కేవలం ధర్మం 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 అనుకుని మనం వెళ్తున్నాం. మనకేందంటే అక్క నిజంగా ఇలా అడగడము నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నమాట. ప్రతి ఒక్కరి పరిస్థితి ఇది. నా మిత్రుడు రిఫ్లెక్షన్ అమోక్ దేశపతి ఉన్నాడు. 4 లక్షల పైచులకు సబ్స్క్రైబర్స్ ఉన్న ఛానల్ నుంచి మేము మొత్తం ఛానల్ రన్ చేసేవాళ్ళం. అందరికీ ఈ శాలరీస్ ఇవన్నీ ఇచ్చేవాళ్ళము. అలాంటి ఛానలే స్ట్రైక్స్ వేసి ఆపేశారు. ఇప్పుడు సింగిల్ రూపీ రాదు అలాంటి ఛానల్ నుంచి. సో అలాంటి పరిస్థితి మనం హిందూ ధర్మంలో ఉంటూ మనం ఫైట్ చేస్తున్నాం కాబట్టి మనకు వస్తున్నాయి. నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాము. నేను ఇక్కడ అక్క మీకు ఎవరైనా సపోర్ట్ చేయాలి అనుకుంటే మరి ఎలా కాంటాక్ట్ అవ్వచ్చు? నా నెంబరు ఇవ్వచ్చా? ఎస్ ప్లీజ్. ఎవరైనా సపోర్ట్ చేసేవాళ్ళు దయచేసి ఎవరైనా సరే నాకు సపోర్ట్ చేసి నాకు బలాన్ని చేకూర్చి సపోర్టు మేము ఉన్నాం అని నాకు భరోసా ఇచ్చి కల్పిస్తారని ఆశిస్తూ నా నెంబర్ చెప్తున్నాను. 6303554499 6303554499. దయచేసి ఎవరైనా నాకు సపోర్ట్గా ఉండాలనుకుంటే నా నంబర్కి కాల్ చేయండి. ఖచ్చితంగా నేను స్పందిస్తాను. కానీ ఫోన్ చేసిన వెంటనే ఫస్ట్ ఉంటా జై శ్రీరామ్ చెప్పండి. నాకు మీరు ఏ సహాయం చేయకపోయినా సరే ఆ శ్రీరాముడు హనుమంతుడికి ఎంత బలం ఉంటుందో అంత బలం వచ్చేస్తుంది. కాబట్టి అందరికీ జై శ్రీరామ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. మన ధర్మం, మన దేశం మనం రక్షించుకోవాలని కోరుకుంటూ మీ సుబ్బలక్ష్మి. దేశం కోసం, ధర్మం కోసం. జై శ్రీరామ్. ఎండింగ్లో చాలా మాట్లాడదాం అనుకున్నాను నేను. సరే అక్క స్టార్టింగ్ చాలా గ్రాండ్గా చెప్పాను కదా, ఎండింగ్ కూడా అంతే గ్రాండ్గా చెప్దాం అనుకున్నాను. బట్ ఏదైతే స్టోరీ నిజమైన యోధులు ఎలా బాధపడతారు అన్నది మాత్రం నాకు చాలా అనిపిస్తుంది. సిగ్గు తెచ్చుకోవాలి మనము. ఇది లాస్ట్ వర్డ్స్. హిందువులం మనము సిగ్గు తెచ్చుకోవాలి. అక్క ఇన్నిసార్లు చెప్పింది ప్రతిదీ హిందువుల వైపు, హిందువులు మారట్లేదు, హిందువులకు సంబంధించిన
పంతుళ్ళు ధర్మాన్ని నేర్పించట్లేదు అనేసి. ప్రతిది కరెక్ట్. ఇక్కడ అక్క చెప్పిన ప్రతి మాటలో 100% నిజాయితీ ఉంది. నిజంగా సిగ్గు తెచ్చుకోవాలి మనం. ధర్మం గురించి నిలబడిన వాళ్ళకి మనం సపోర్ట్ చేసుకోవాలి. బట్ ఇక్కడ ఏం జరుగుతుంది, అవతల వాళ్ళనే ఫలానా క్యాస్ట్ అది ఇది అనేసి పక్కన పెట్టేయడము, లేకపోతే అవతల వాళ్ళు అంచెలంచెలుగా ఎదుగుతున్నారు కదా, హిందూ ధర్మం గురించి బోధిస్తున్నారు కదా, వాళ్ళకి పాపులారిటీ వస్తుంది అనేసి మాటలు అనడం, ఇవన్నీ జరుగుతున్నాయి. జై శ్రీరామ్.